Hello, Lipsika garu. Hello. How are you? Good, great. How are you? I'm good, thank you. సో ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు మన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి గురించి ఓ 2 మాటలు మాట్లాడేసి ఆయనకు ఒక సాంగ్ అంకితం చేసేస్తే మనం స్టార్ట్ చేసేద్దాం. 1000%. నేను ఇక్కడ కూర్చొని మీతో మాట్లాడుతున్నాను అంటే కేవలం ఎస్పీబీ గారి వల్లే. సో ఆయన తలుచుకొని రోజు అంటూ ఉండదు డెఫినెట్లీ. అండ్ ఆయనకి డెడికేట్ చేస్తూ ఈ పాట. మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఓసులు, అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు, ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా, రేగే మూగ తలపే వలపు పంటరా, మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఓసులు, అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు. సూపర్. సంగీతం సాహిత్యం ఉన్నంతకాలం ఆయన 1000% ఉంటారు డెఫినెట్లీ. నేను పాడుతున్న ఈ రోజులు ఆయన ఇక్కడ ఉంటారు. పాడుతా తీయగా నుంచి అసలు మీ లైఫ్ చేంజ్ అయిపోయింది కదా. సో అసలు సింగింగ్లోకి ఫస్ట్ పాడుతా తీయగా, అందుకే నేను అంత గ్రాటిట్యూడ్ నాకు ఎందుకు ఉంటుంది పాడుతా తీయగా అంటే, నేను డెఫినెట్లీ నా బెస్ట్ ఇచ్చానో లేదో నాకు తెలియదు పాడుతా తీయగల, బికాస్ దట్ వాస్ మై ఫస్ట్ టైం ఆన్ స్టేజ్. ఫస్ట్ అంటే బయట షోస్ చిన్న చిన్నవేవో మా డాడీ వాళ్ళ ఆఫీస్లో గుడిలో చిన్న చిన్న కచేరీలు అలాంటివి చేసేదాన్ని, కానీ ఒక ఆడియన్స్, ఒక స్టేజ్, ఒక ఎస్పీబీ గారు లెజెండ్ ఇంత ముందు లేదనమాట. ఫస్ట్ టైం నాకు స్టిల్ రిమెంబర్ నొక్కుతూ ఏదో అనుకుంటూ పాడుతూ ఉన్నాను ఆ రోజు. అండ్ నాకు ఇంకా గుర్తు, నా ఫస్ట్ టైం ఐ వాజ్ ఆన్ స్టేజ్. క్రేన్ ఉంటుంది కదా, పెద్ద క్రేన్, నాకు అది ఇలా దగ్గరికి వస్తుంది, నాకు భయం వేస్తుందమ్మో ఏంటి ఇంత పెద్దగా ఉంది నా దగ్గరికి వస్తుంది ఏంటి అని. సో అంత ఇన్నసెంట్గా అంత రాగా ఉండేదాన్ని అనమాట. నేను అసలు ఏమీ తెలీదు, అసలు ఆ క్రేన్ని చూసే భయపడేదాన్ని. అంటే నేను ఎంత కొత్త ఆలోచించండి అసలు మొత్తం సెట్కి. సో అలాంటి స్టేజ్లో నాకు కంప్లీట్గా ధైర్యం ఇచ్చి పాటకి నాకు సజెషన్స్ ఇచ్చి, ఇలా చేస్తే బాగుంటుందమ్మా, ఇలా చేస్తే బాగుంటుంది, వాయిస్ బాగుంటుంది. అప్పట్లో నాకు రేంజ్ ఉండేది కాదు, నేను హై పాడగలిగేదాన్ని కాదు. కింద షడ్జమం నుంచి పైన షడ్జమం అంతే, దాటితే గొంతు కీచు. సో ఎలా రేంజ్ ఎలా ప్రాక్టీస్ చేసుకోవాలి, ఆ పైన ఎలా పాడాలి, ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయాలి, ఎలాంటి బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేయాలి, అన్నీ కూడా ఆన్ షో చెప్పేవాళ్ళు. తర్వాత కూడా ఎప్పుడైనా మాట్లాడినప్పుడు కూడా చెప్పేవారు అనమాట. సో అవి వింటూనే నాకు ఇంకా ఇంట్రెస్ట్ వచ్చింది. ఓహో, పాడడం అంటే అంత ఆషామాషి కాదు, ఇట్స్ నాట్ దట్ ఈజీ, చాలా ఎఫర్ట్ పెట్టాలి, చాలా కష్టపడాలి అని చెప్పేసి. సో అందుకే నాకు అంత గ్రాటిట్యూడ్ అంత ఇష్టం అనమాట. అలాంటి ఒక స్టేజ్లో నాకు కంప్లీట్ అవగాహన కాకపోయినా నేను ఒక స్టెప్ ఎదగడానికి నాకు 1000% పుష్ ఇచ్చింది ఎస్పీబీ గారు అండ్ పాడుతా తీయగా ఈటీవీ. చిన్నప్పటి నుంచి కూడా నాటకాలు, ఫ్యాన్సీ డ్రెస్సులు కదా, అవన్నీ బాగా ఇంట్రెస్టింగ్గా ఉండేవారు. ఇంట్రెస్ట్, కానీ మా ఇంట్లో చాలా స్ట్రిక్ట్ అనమాట. ఫ్యాన్సీ డ్రెస్ కాదు కదా, అసలు ఎక్కడికి పంపించేవాళ్ళు కాదు, ఏం లేదు. నేను 10th క్లాస్లో ఒక డాన్స్లో వెనకాల ఎక్కడో భారతమాత లాగా నిల్చోవాలి అంటేనే నేను అసలు ఒక పెద్ద యాగం చేయాలి ఇంటికి వెళ్ళి. ప్లీజ్ అమ్మ, భారతమాత అంటే నేను ఏం జస్ట్ ఇలా పట్టుకుని నిల్చుంటాను అంతే. అంటే దే వర్ వెరీ, దీనికి ఇప్పటి నుంచే రంగులు అలవాటు చేస్తుంది మళ్ళీ మాటిన్నదని వాళ్ళ క్లారిటీ ఉంది వాళ్ళకి. ఓకే. సో నువ్వు పెద్దగా అయ్యాక నీ ఇష్టం వచ్చింది చేసుకో, ఇప్పుడు మాత్రం ఛాన్స్ లేదు, నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీలేదు. పాటలు మాత్రం పాడేదాన్ని, పంపించేవారు పాటలకి, ప్రతి కాంపిటీషన్కి వెళ్ళేదాన్ని. ఇక్కడే కాదు, నేషనల్ లెవెల్ కాంపిటీషన్స్ కూడా నన్ను పంపించడం జరిగింది. చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు. సో వాళ్ళు ఎంకరేజ్ చేసేదంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. మీరు సింగింగ్ ఎంటర్టైన్ చేస్తున్నారంటే సింగింగ్లో నాకు ఇంట్రెస్ట్ లేదు, నాకు ఇది అలా కాకొక్కే కావాలి. సో బేసికల్లీ మనకి ఏదైతే వద్దంటామో అది కాకుండా వేరే చేస్తాం కాబట్టి. ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? అసలు మా పేరెంట్స్ ఎంత గ్రేట్ అంటే, 4.5 5 years నేను ఉన్నప్పటి నుంచే నన్ను సంగీతం క్లాస్లో వేస్తారు. మా తాతయ్య గారు డాన్సర్ అనమాట. సో మా తాతయ్య గారు నన్ను డాన్సర్ చేయాలనుకున్నారు, బట్ మా పేరెంట్స్ లేదు, ఒక ఏజ్ వచ్చాక డాన్సింగ్ కష్టం అమ్మాయిలకి, సింగింగ్ అయితే ఎప్పటికీ ఏజ్ ఉండదు, బాగుంటుంది, సింగింగ్లో వేయండి అని చెప్పి నన్ను తీసుకెళ్ళి మ్యూజిక్ క్లాస్లో పాడేస్తాను. నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదు. నేనేమో అలా కూర్చొని వినేదాన్ని. మా సంగీతం టీచర్ ఏమో, నువ్వు శృతిలో పాడతావు, బాగా పాడతావు, తాళం వేసి పాడంటే ఇష్టం లేకుండా తాళం వేస్తూ పాడేదాన్ని.
నాకు ఇంకా గుర్తు. తర్వాత ఆవిడ పాపం నాకు ఎక్స్ప్లెయిన్ చేసి, కాదమ్మా అసలు ఇంత ఓపిక్గా వాళ్ళు తీసుకొస్తున్నారు నువ్వు నేర్చుకోవాలి కదా, నువ్వు బాగా పాడతావు కదా, అది ఇది అంటే, తర్వాత ఓకే మ్యామ్ సరే నేర్చుకుంటాలే అని చెప్పి అలా నేర్చుకునేదాన్ని ఆవిడ కోసం. ఓకే మీరు చెప్తున్నారు కదా నేర్చుకుంటాలే. పేరెంట్స్ జనరల్ అసలు బేసిక్ ఎక్కడ అంటే ఇప్పుడు అంటే ఆంధ్ర తెలంగాణ వచ్చింది కానీ మొత్తం హైదరాబాద్. హైదరాబాద్. నేను మా అమ్మ మా నాన్న మా తాతయ్య అందరూ హైదరాబాద్. డాడీ ఏం చేసేవారు? మా నాన్నగారు యాక్చువల్లీ హీస్ అ ఫ్రీలాన్సర్ అనమాట. కమ్యూనికేషన్ స్కిల్స్, బిహేవియరల్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ ఇలాంటి వాటిలో హీల్ ట్రైన్ కార్పొరేట్ లెవెల్లో, కాలేజ్ లెవెల్లో అందరికీ. సో హీఈస్ కంప్లీట్ ప్యాకేజ్ ఆఫ్ వెరీ ఎడ్యుకేటెడ్ జానర్ అనమాట. మా అమ్మ కూడా షీఈ్ అ ప్రాపర్ మంచి ఎంఏ ఇంగ్లీష్, ఎంఏ తెలుగు, బిఎడ్ హిందీ, ఫ్రెంచ్ డిప్లొమా అన్నీ చేస్తుంది మా అమ్మ కూడా. సో మరి లిప్స్కా గారు ఏం చేశారు? నేను ఎంబీఏ చేస్తాను. ఎంబీఏ చేశాను. అది కూడా సగం క్లాసులు వెళ్ళలేదు ఆబ్వియస్లీ, పాటలు పాడడానికి షోస్ అని ఇదని అదని వెళ్తుండేదాన్ని. బట్ కష్టపడి ఎంబీఏ పూర్తి చేస్తాను. నేను కాలేజ్ టాపర్. ఓకే ఫెంటాస్టిక్. సో కాలేజ్లో ఎంతమంది ఉన్నారు అడగాలి మీరు? ఎంతమంది కాలేజ్లో ఎంతమంది ఉంటే టాపర్? హార్డ్లీ 8-9 మంది. ఓకే, అందులో టాపర్ నేను. ఎప్పుడు అంటే సింగర్ అయిపోవాలని ఎప్పుడు అనుకున్నారు? అంటే ఇష్టం లేని సంగీతం కదా జనరల్లీ. అస్సలు నేను దట్ ఇస్ వై ఐ సెడ్ ఐ హ్యావ్ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ పాడుతా తీయగా ఎస్పీపీ గారు. ఎందుకంటే పాడుతా తీయగాలో క్వార్టర్ ఫైనల్స్ వరకు కూడా నాకు ఏదో ఇంకా ఇంట్లో ఫోర్స్ చేస్తున్నారు వెళ్ళాలన్నట్టు ఉండేది. కానీ క్వార్టర్ ఫైనల్స్ తర్వాత సమ్హౌ సంథింగ్ కేమ్ అప్ నాలో. లేదు, ఐ థింక్ ఐఎమ్ గోయింగ్ సమ్వేర్ విత్ దిస్, ఐ థింక్ ఐ క్యాన్ డూ దిస్, నేను సీరియస్ తీసుకోవాలేమో అని సడన్గా క్వార్టర్ ఫైనల్స్ నుంచి నాకు ఎవరు చెప్పకుండానే ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేశాను. సో ఏదో చేంజ్ వచ్చింది నాలో. మేబీ బికాజ్ అన్ని ఎపిసోడ్స్లో బాలుగారిని చూస్తూ, వేరే సింగర్స్ని చూస్తూ, వాళ్ళందరూ కూడా ఎంత ప్రాక్టీస్ చేస్తారో చూసేదాన్ని. మంచిగా లిరిక్స్ రాసుకొని పాటలు పెట్టుకుని నేను ప్రాక్టీస్ చేసేదాన్ని ఆబ్వియస్లీ, కానీ ఫోర్స్ఫుల్గా చేసేదాన్ని. క్వార్టర్ ఫైనల్స్ నుంచి కొంచెం బుద్ధి వచ్చిందనమాట. ఓకే, ఎవరు చెప్పకుండా కూడా ప్రాక్టీస్ చేయడమే మంచి ప్రాక్టీస్ అని చెప్పి అప్పటి నుంచి ఐ స్టార్టెడ్ ప్రాక్టీసింగ్ ఆన్ మై ఓన్. అండ్ పాడుతా తీయగా తర్వాత నుంచి వన్స్ ఐ స్టార్టెడ్ గెటింగ్ ఆపర్చునిటీస్, ఇంకా దే వాజ్ నో లుకింగ్ బ్యాక్. పాడుతా తీయగా చేసినప్పుడు మీ ఏజ్ ఎంత? ఐ వాజ్ 19. పాడుతా తీయగా అయిపోయిన తర్వాత సింగింగ్ ఆపర్చునిటీస్ అవి? పాడుతా తీయగా లాస్ట్ ఎపిసోడ్ అవుతుండగా నాకు అనూప్ రూబెన్స్ గారు కాల్ చేస్తారు. దట్ వాజ్ ద సెకండ్ కాల్ ఐ గాట్ ఫర్ రికార్డింగ్స్. ఫస్ట్ కాల్ వాజ్ క్రిస్టియన్ డివోషనల్ పాడడానికి ఆశీర్వాద్ లూక్ గారు అని ఒక ఆయన కాల్ చేశారు ఫస్ట్ దీనికి. దాని తర్వాత సెకండ్ రికార్డింగ్ వాజ్ అనూప్ రూబెన్స్ గారు. సో అనూప్ రూబెన్స్ గారు పద్యం రౌండ్ ఏదో విన్నారట, పద్యం పాడాను ఒకటి, అది విని కాల్ చేశారు. ఇట్లా పూలరంగుడు అని ఒక మూవీ ఉంది, అందులో నీ వాయిస్ ట్రై చేద్దాం అనుకుంటున్నాం అంటే. జస్ట్ చరణంలో వస్తుంది అది, కాకపోతే ఆబ్వియస్లీ రికార్డింగ్ ఇస్ బిగ్ థింగ్ అప్పుడు. సో వెళ్ళాను అనమాట, వెళ్ళి పాడాను. అలా స్టార్ట్ అయింది రికార్డింగ్ జర్నీ. రికార్డింగ్ జర్నీ కూడా వెరీ ఫ్యాసినేటింగ్ నాకు. ఏదో సాంగ్ ఒకసారి పూలరంగడా. ఓకే. హే ఒక్కడే రగదీసేస్తాడే, పూల రంగడొచ్చాడు సూడే, ఇప్పుడే ఇక్కడే దుమ్మురే పేస్తాడే, ఆడి పాడి అడుగులేసి వీడే, కాసుకో వాడేస్తా తీను మహరే, ఇక చూసుకో అనిపిస్తా వన్స్ మోరే, బలే 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 బ్రహ్మాండం బద్దలవాలే. సో ఇది ఫస్ట్ రికార్డింగ్. అక్కడ నుంచి మళ్ళీ సెకండ్ ఆఫర్ రావడానికి ఎంత టైం పట్టింది? చిన్న వచ్చేసాయి. అంటే డివోషనల్స్ ఎక్కువ పాడేదాన్ని అప్పట్లో, నేను తెలియకుండా. నాకు అది కూడా ఒక మంచి స్టార్ట్ అనిపిస్తుంది నా కెరియర్కి. చాలా డివోషనల్స్ ఉన్నాయి, సుప్రభాతం దగ్గర నుంచి విష్ణు సహస్రనామం దగ్గర నుంచి అన్నీ చేసామన్నమాట. సో అది మెల్లగా అవుతున్న టైంలో నాకు జీవన్ గారు కాల్ చేశారు, ప్రేమ కథా చిత్రం మూవీ కోసం కాల్ చేశారు. ట్రాక్ పాడడానికి వెళ్ళాను, బట్ అది లక్కీగా ఫైనల్ అయిపోయింది. 2 పాటలు పాడాను నేను అందులో. సో అది మళ్ళీ ఇంకొక ఫ్రెష్ స్టార్ట్ నా జర్నీకి. రికార్డింగ్స్ అప్పుడు జనరల్గా అంటే సింగింగ్లోకి రావడం అంటే కొంచెం కష్టమైన పనే, బికాస్ వితౌట్ బ్యాక్గ్రౌండ్ ఇట్ వాస్ డిఫికల్ట్ ఈ ఫీల్డ్లోకి వితౌట్ ఎనీ సపోర్ట్. ఇలాంటి ఆఫర్స్ వచ్చిన తర్వాత మీ ఇంట్లో రియాక్షన్స్ ఏంటి? మా ఇంట్లో బేసిక్గా మా డాడీకి ఏంటంటే నేను కచేరీలు చేయాలి, నేను క్లాసికల్ సింగర్గా పైకి రావాలి అనే ఉద్దేశం అనమాట. పెద్దగా నేను ఫీల్డ్లో ఉండడం వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. కాకపోతే నేను ఇలా అవుతుంటే కొంచెం నన్ను కొంచెం నువ్వు ఒకసారి పాజ్ చేసుకోవాలేమో లైఫ్ అనేవాళ్ళు అనమాట. నేనేమో
ఒక్క నిమిషం, నాకు తెలుసు కదా, నేను చెప్తా చెప్పి దూసుకెళ్ళిపోతుండేదాన్ని. మళ్ళీ వెనక్కి కనిపించి ఆపేస్తారేమో వెనక్కి తిరిగి చూస్తే అని చెప్పి నేను ఓకే ఒక్క రికార్డింగ్ ఉంది మళ్ళీ కాల్ చేస్తాను అంతే. కానీ ఆ విషయంలో ఐ హావ్ ఆల్వేస్ బీన్ ఇండిపెండెంట్. నాకు అది గుడ్డో బ్యాడో తెలియదు, కానీ ఆబ్వియస్లీ దే మైట్ బి డిసప్పాయింటెడ్ ఇన్ మీ, బట్ నాకైతే ఐ సమ్హౌ వాంటెడ్ టు డూ. నాకు వచ్చిన ఆపర్చునిటీని వాడుకోవడం అనేది నాకు చాలా పెద్ద విషయం. ఎందుకంటే ఇంతమంది సింగర్స్ ఉన్నప్పుడు ఒక ఆపర్చునిటీ రావడం అనేది చాలా గొప్ప విషయం. దాన్ని నేను రెస్పెక్ట్ చేయాలి అనే ఒక ఉద్దేశంతో ఉంటాను నేను. క్లాసికల్ ఆబ్వియస్లీ ఐ లైక్, కానీ యు నో హౌ ఇండస్ట్రీ వర్క్స్, కొంచెం అట్రాక్టింగ్గా ఉంటుంది. ఇక్కడ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత మీకు ఎటువంటి సపోర్ట్, అసలు సపోర్ట్ అంటే ఫ్రమ్ కొలీగ్స్ కానివ్వండి, లేకపోతే డైరెక్టర్స్ కానివ్వండి, ఎట్లా ఉండేది సపోర్ట్? ఫస్ట్ సపోర్ట్ అయితే ఫ్యామిలీ, బికాజ్ ద మూమెంట్ ఐ కేమ్ ఇన్ టు ద ఇండస్ట్రీ ఫస్ట్ ఇయర్లోనే నాకు మ్యారేజ్ అయిపోయింది. 2010 ఐ కేమ్ ఇన్ టు ద ఇండస్ట్రీ, 2012లో నా మ్యారేజ్ అయిపోయింది. 2 years నాకు గ్యాప్. అదొక రకంగా బెనిఫిట్ అయింది, బికాజ్ నన్ను క్వశ్చన్ చేయలేకపోయింది. ఐఎమ్ అ మ్యారీడ్ ఉమెన్, ఓకే అని కథలు పడేదాన్ని. సో నాకు ఫ్యామిలీ సపోర్ట్ 1000%. ఉదయ్, మా మమ్మీ డాడీ వాళ్ళు ఎంతైతే ఇంట్రెస్ట్తో నన్ను మ్యూజిక్ క్లాసెస్కి తీసుకెళ్ళి చేశారో, ఉదయ్, మా అత్తయ్య గారు, మావయ్య గారు అందరూ కూడా లైక్ దే నెవర్ యూస్ టు ఆస్క్. అరేంజ్డ్ కమ్ లవ్. అచ్చా, జనరల్ గా లవ్ కమ్ మ్యారేజ్ ఉంటుంది, ఇక్కడ మాత్రం లిప్సికా గారు అరేంజ్ చేసుకున్న లవ్ మ్యారేజ్. సో ఈ స్టోరీ మాకు తెలియాలి, స్టే ట్యూన్డ్. మిమ్మల్ని నేను బాగా డైవర్ట్ చేస్తాను లాస్ట్లో. సో కంప్లీట్ సపోర్ట్ అనమాట. అత్తయ్య మావయ్య గారు వాళ్ళు కూడా ఎలా అంటే లైక్ ది డోంట్ ఆస్క్ క్వశ్చన్స్. నేను ఇక్కడ రికార్డింగ్కి వెళ్ళాలి, 10 o'clock అయినా 11 అయినా, నువ్వు ఎక్కడ వెళ్తున్నావు, ఎక్కడ ఈ టైంలో రావడం ఏంటి, అసలు ఎప్పుడూ లేదు తెలుసా. దే ఆల్వేస్ రెస్పెక్టెడ్ మై వర్క్. నేను దే అండర్స్టూడ్ హౌ ఇండస్ట్రీ వర్క్స్. ఎందుకంటే ఇండస్ట్రీ గురించి తెలియని వాళ్ళు అర్థం చేసుకోవడం అనేది చాలా పెద్ద విషయం. కానీ దే బీన్ సో సపోర్టివ్. నాకు వాళ్ళకి అర్థమైంది, ఓకే షీఈస్ ప్యాషనేట్, షీ వాంట్స్ టు డూ సంథింగ్, ఏదో చేయాలనుకుంటుంది, సరే చెయ్యి వెళ్ళు అని. సో అలా అనమాట. ఇట్ ఫ్యామిలీ సపోర్ట్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. తర్వాత మ్యూజిక్ డైరెక్టర్స్ అనూప్ రూబెన్స్ గారు, జేబీ గారు. ఒక్కసారి నన్ను రికార్డింగ్కి పిలిచిన మ్యూజిక్ డైరెక్టర్స్ డెఫినెట్లీ దే వుడ్ హ్యావ్ కాల్డ్ మీ 2nd or 3rd times. కానీ నేను చాలా తక్కువ మ్యూజిక్ డైరెక్టర్స్కి పాడాను. సో వాళ్ళకే రెగ్యులర్గా వర్క్ చేస్తూ ఉండేదాన్ని. కోరస్ పాడేదాన్ని, ట్రాక్స్ పాడేదాన్ని, అన్నీ పాడేదాన్ని. సింగర్స్ కూడా దేవ్ బీన్ వెరీ స్వీట్ ఇనఫ్. ఎక్కడైనా ఎవరైనా షోస్ ఉన్నాయన్నా కూడా రిఫరెన్స్ కోసం కాల్ చేస్తారు, ఈ అమ్మాయి బాగా పాడుతుంది, ఈ అమ్మాయి బాగా పాడుతుంది, ఈ అమ్మాయి బాగా కష్టపడుతుంది అని ఒక ఇంప్రెషన్తో పిలిచేవాళ్ళు అనమాట. రికార్డింగ్స్కి, షోస్కి కూడా మౌత్ పబ్లిసిటీ వల్ల కూడా లైక్ పీపుల్ స్టార్టెడ్ టాకింగ్ అబౌట్ మీ కొద్ది గొప్ప సింగర్స్లో. అలా కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు. అంటే మనకి ఏదైనా హార్ట్ఫుల్గా అనిపించింది అనుకో, లైక్ ఐ వాంట్ టు డూ దిస్ ఏమో అని, అప్పుడు ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ టు ప్లేస్ అంటారు కదా, అలా అయింది బేసిక్గా. సో ఉదయ్ గారు ఎప్పుడన్నా లిప్సికా ప్లీజ్ ఆపే అని ఎప్పుడన్నా అన్నారా మీరు మాట్లాడుతుంటే? ఫస్ట్ 1 year తప్ప ఇప్పటివరకు అంటూనే ఉంటాడు. పెళ్ళికి ముందేమో నేను అదే చెప్తున్నా, మొన్న ఎవరికో పెళ్ళికి ముందేమో హాయ్ గుడ్ మార్నింగ్ చెప్పొచ్చు కదా నీ వాయిస్తో అని అనేవాడు. ఇప్పుడేమో మొన్న లైవ్ ఎగ్జాంపుల్, కార్ డ్రైవ్ చేస్తున్నాడు, నేను పక్కన కూర్చుని ఉన్నాను, ఏదో పాట వచ్చింది, ప్రేమించే ప్రేమ అయినా, వాల్యూమ్ పెడితే రేడియోలో వస్తుంది, ఫుల్ వాల్యూమ్ పెట్టున్నాడు, ప్రేమించి అని పాడుతున్నా, మొత్తం ఆపేసి నువ్వు పాడు, ఎందుకు ఇంకా రేడియో అంట. అది కూడా చాలా చిరాగ్గా. అంటే అసలు నువ్వు ఇదే మాట నువ్వు పెళ్ళికి ముందు జస్ట్ గుడ్ మార్నింగ్ చెప్పి పెట్టేరా ఫోన్ అని చెప్పేవాడివి, ఇప్పుడేమో వాల్యూమ్ మొత్తం తగ్గించేసి నువ్వే వాడంటావా అని. సో ఇందాక అరేంజ్డ్ కమ్ లవ్ అన్నారు, ఇప్పుడు పెళ్ళికి ముందు అన్నారు, ఈ విషయం మాకు తెలియాలి. పెళ్ళికి ముందు అరేంజ్ అవుతున్నప్పుడు, అరేంజ్ అయిపోయిన తర్వాత ఇంకా 1-2 days పెళ్లి చేసుకుంటాం అన్నప్పుడు. దిస్ వాస్ గుడ్ కవరింగ్, హై లెవెల్ కవరింగ్ ఇది. ఐఎమ్ గుడ్ అట్ డూయింగ్ కవర్ సాంగ్స్ కదా. సో కవర్ సాంగ్స్తో కవర్ చేసిన లిప్సికా గారు. ఎస్, లేదు ఉదయ్ గారి గురించి ఒక చిన్న క్వశ్చన్ అంటే క్వశ్చన్ కూడా కాదు ఇది. ఉదయ్ గారు బేసికల్లీ మీ సాంగ్స్, మీ షోస్ విని మిమ్మల్ని ఫాలో అయ్యారు అని చెప్పి ఒక అలా. అవును, యాక్చువల్లీ తను పాడుతా తీగలో చూస్తారు. వెన్ ఐ వాజ్ యూనో టూ హెయిర్స్ వేసుకుని, 2 ఫ్లాట్స్ వేసుకుని, మంచిగా ఆయిల్ పెట్టుకుని క్యూట్గా ఉన్నాను అప్పట్లో నేను. ఆ ఫేస్ చూస్తే నన్ను చాలా యూనో అరే బాగా ఆడుతుంది అది అనుకున్నట్టున్నారు. ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టు ఉదయ్ గారు ఫస్ట్ 1 year తర్వాత, సో ఆయన సపోర్ట్ మీకు జనరల్గా ఎట్లా ఉంటుంది? అంటే షూటింగ్స్ అవి ఉన్నప్పుడు కానీ, రికార్డింగ్స్ ఉన్నప్పుడు? అంటే అసలు పేరు పెట్టడానికి లేదు. నాకే అప్పుడప్పుడు ఏంటి అసలు ఎక్కడి నుంచి వస్తుంది నీకు ఇంత పేషెన్స్ అనిపిస్తూ ఉంటుంది అనమాట. నాకంటే ఫస్ట్ 1-2 years అబ్జర్వ్ చేసి ఉంటాడు బాగా, 2-3 years మేబీ.
తర్వాత చెప్పడానికి ట్రై చేసి ఉంటారేమో, నేను పట్టించుకోలేదేమో అనుకుంటూ ఉంటాను. బేసిక్గా మనం వినంగా కాదు, యాక్చువల్లీ నువ్వు నిన్న లేట్ వచ్చా అంటే ఇవాళ ఏమైంది తెలుసా అసలు నీకు అని స్టార్ట్ చేస్తా. అక్కడ ఆయన చెప్పిన పాయింట్ ఉండదు, ఇక్కడ ఇవాళ ఈరోజు నా లైఫ్లో ఏం జరిగింది చెప్పడమే పెద్ద పాయింట్ అయిపోతుంది. సో ఇంకా పాప కానీ చాలా పేషెంట్ అబ్బా, లైక్ అంటే హీ లవ్స్ మీ సో మచ్ అండ్ హీ చాలా పేషెంట్గా నేను ఎంత సోది చెప్పు వింటాడు. ఇంటికి వెళ్ళగానే లోడ మార్నింగ్ 6 o'clock ఇలా స్టార్ట్ అయింది, 7కి ఇలా అయింది, 7:25కి ఇలా అయింది, 7:30కి ఇలా అయింది, మొత్తం చెప్పినా వింటాడు ఓపిక్గా. అండ్ నేను కూడా ఐఎమ్ యూస్ టు షేరింగ్ సో మచ్ విత్ హిమ్ కదా, సో తనకు అర్థమైపోయింది ఎలా ఉంటుంది ఇండస్ట్రీ ఏంటి అని. అందుకని తను ఒక ఎక్స్టెంట్కి మించి ఇన్వాల్వ్ అవ్వడు. లైక్ ఓన్లీ వెన్ ఐఎమ్ ఇన్ ట్రబుల్ ఆర్ ఇక్కడ కొంచెం నాకు ఐఎమ్ గెటింగ్ డైవర్టెడ్ అన్నప్పుడు నాకు ఒక హెడ్సప్ ఇస్తాడు, ఎక్స్క్యూజ్ మీ కొంచెం హోల్డ్ అని. రికార్డింగ్స్కి వచ్చేటప్పటికి, సో రికార్డింగ్స్ అనేవి ఎట్లా ఉంటాయి జనరల్గా? అంటే ఆడ్ టైమింగ్సా లేకపోతే మీ షెడ్యూల్? అది మ్యూజిక్ డైరెక్టర్ స్టైల్ మీద బేస్ అయి ఉంటుంది. బట్ జనరలీ రికార్డింగ్స్కి ఫేజెస్ ఉంటాయి. లైక్ ఒక లిరిక్ రాకముందు జస్ట్ ఊరికే తానానాస్ అని ఒక ట్యూన్ ఫేజ్ ఉంటుంది. ఆ ట్యూన్ తర్వాత దానికి లిరిక్ రాస్తారు. లిరిక్ రాసిన తర్వాత లిరిక్తో ట్రాక్ పాడతారు. ట్రాక్ అంటే అది ఫైనల్ ఆడియో కాదు, జస్ట్ ఎవరైనా రఫ్ ఆడియో పాడతారు. పాడిన తర్వాత దానికి ఫైనల్ సింగర్గా ఇప్పుడు శ్రేయా ఘోషాలో లేకపోతే ఇంకెవరో ఫైనల్స్గా ఎవరితో పాడించాలనుకుంటున్నారో వాళ్ళని పాడిస్తారు. సో ఫస్ట్ 4 years ఆఫ్ ఎనీ సింగర్స్ కెరియర్ వుడ్ బీ ఇన్ సింగింగ్ ద తానానాస్ అండ్ ట్రాక్స్. ఓకే. చాలా మంది ఎన్ని ఇయర్స్ అయినా కూడా పాపం దే వోంట్ బీ ఏబుల్ టు గో టు ప్లేబ్యాక్ సింగింగ్ రేంజ్కి. ఐ ఆల్సో కుడెంట్ గో అండ్ స్టిల్ ఐఎమ్ నాట్ దేర్. ఎందుకంటే నేను ఇప్పటికీ చాలా ట్రాక్స్ పాడతాను, ఇప్పటికీ నేను ప్లేబ్యాక్ కూడా చాలా తక్కువే చేస్తున్నాను. చూస్తుంటే ఒక 150-200 మూవీస్ పాడున్నాను. బట్ అందులో వెరీ పిక్కీ సాంగ్స్ అంటే ఒక 15 ఏమో ఉంటాయి అంతే, అంతకంటే ఉండవు. సో ఐ డోంట్ కన్సిడర్ మై సెల్ఫ్ ఎస్ అ ప్లేబ్యాక్ సింగర్ యెట్, బికాజ్ ఐ విష్ టు బీ దేర్ సమ్ డే. కానీ ఐఎమ్ డూయింగ్ ప్రిటీ గుడ్ వర్క్. అంటే ఎవ్రీ మంత్ కన్సిస్టెంట్గా ఆన్ వీక్లో ఒక 4 days అయినా నేను బిజీ ఉంటాను. అండ్ దట్స్ వాట్ రియలీ మ్యాటర్స్ నాకు. సో అలా అనమాట ప్రాసెస్ ఇలా ఉంటుంది. అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. వెన్ యు ఆర్ దేర్ తానానాస్ నుంచి మీరు ఒక సాంగ్తో మీరు ట్రావెల్ చేస్తున్నారంటే ఇట్స్ లైక్ యువర్ బేబీ, యుల్ ఫాల్ ఇన్ లవ్ విత్ దట్. ఇట్స్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ రికార్డింగ్ అ సాంగ్. సో ఇట్లా అనూప్ రూబెన్స్ గారు మిమ్మల్ని పిలిచి ఇట్లా ట్రాక్స్ పాడించిన తర్వాత ఆల్ ఆఫ్ సడన్గా రేడియో జాకీ 93.5 రెడ్ ఎఫ్ఎంలో రెడ్ అడ్డా షో. దట్ వాస్ అ లాంగ్ జర్నీ. నేను 2011లోనో 12లోనో పూలరంగడు పాడాను, దాని తర్వాత ప్రేమ కథా చిత్రం అవి ఇవి పాడాను. టెంపర్ సాంగ్ కూడా పాడేశాను, టెంపర్ హిట్ అయింది. తర్వాత డబ్బింగ్లో కూడా వచ్చాను. అంతా అయిపోయిన తర్వాత ఎక్కడో ఒక దగ్గర సమ్హౌ ఫెల్ట్ నాకు బేసిక్గా తొందరగా బోర్ కొడుతుంది. నాటరస్ అయిపోయింది అనుకో, పని చేయలేను. నాకు ఇందులో ఏదో వెయ్యాలి, కర్పూరమో ఏదో ఒకటి వేయాలి, డిఫరెంట్గా చేయాలి అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఇంకా నేను ఆర్జేయింగ్ గురించి రెడ్ ఎఫ్ఎం వాళ్ళు అడిగారు. దే హ్యాపెన్ టు ఆస్క్, నేను ఇంత మాట్లాడతావు కదా, ఏదో రేడియోలో మాట్లాడచ్చు కదా బాగుంటుంది అంటే, నేను ఫస్ట్ అరే ఇంట్రెస్టింగ్గా ఉంది అనుకుని జాయిన్ అవుదాం అనుకున్నాను. జాయిన్ అయ్యాను. ఐ డిడ్ అ ఫెయిర్లీ గుడ్, అంటే నేను ఐ వాజ్ గ్రేట్ అని చెప్పలేను, బట్ ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్. 1 year చేశాను. తర్వాత నాకు సింగింగ్ డబ్బింగ్కి ఐ కుడెంట్ అలాట్ మోర్ టైమ్ బికాస్ ఆఫ్ ఆర్జేయింగ్. అందుకని నేను ఐ హ్యాడ్ టు స్టాప్ ఆర్జేయింగ్. బట్ ఆ ఎక్స్పీరియన్స్ వాజ్ టెరిఫిక్. 1 year. ఎన్ని ఇయర్స్ ఆర్జేయింగ్? 1 year చేశాను. బట్ అది చాలా లాంగే చెప్పాలి రేడియో, ఎందుకంటే ఆల్మోస్ట్ 365 days యూ హ్యావ్ టు డూ ఆర్జేయింగ్, రైట్? సింగింగ్కి, డబ్బింగ్కి అండ్ ఆర్జేయింగ్కి డిఫరెన్స్ ఎట్లా ఉంది? నేనేమనుకునేదాన్ని అంటే సింగింగ్ డబ్బింగ్ ఇవన్నీ ఎట్లాగో బ్యాక్ ఆఫ్ ద మైక్ చేసేవే, ఫ్రంట్ ఉండం కదా, ఇట్ విల్ బి సేమ్ ఏమో అనుకున్నా. కానీ ఎంటైర్లీ డిఫరెంట్. యాంకరింగ్ అండ్ ఆర్జేయింగ్లో కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది. వీజేస్ అండ్ ఆర్జేస్లో కూడా తేడా ఉంటుంది. మెనీ పీపుల్ డోంట్ అండర్స్టాండ్ దట్. అంటే ఇప్పుడు ఆర్జేయింగ్ బాగా చేస్తున్నారంటే యాంకరింగ్ చేయొచ్చు కదండి, యాంకరింగ్ చేయలేము, అది వేరు ఇది వేరు. అండ్ ఆర్జేస్లో కూడా దర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్జేస్. ఇప్పుడు నేను చేసిన షో ఒక మూవీ గురించి చెప్పడం అంతే. కాలర్ ఇంటరాక్షన్ ఆర్జేస్ వేరే ఉంటారు, మళ్ళీ దానికి స్పాంటనిటీ కావాలి. నాకు స్పాంటనిటీ లేదు, సో నాకు కాలర్స్ ఇవ్వలేదు వాళ్ళు. ఓకే, జస్ట్ నువ్వు చూసినట్టు మాట్లాడు చాలు, ఇక్కడ వరకే నువ్వు ఆడుకుంటావు అన్నారు. సో అలా దెర్ సో మెనీ టైప్స్. నాకు వచ్చిన తర్వాత వెన్ ఐ కేమ్ ఇన్ టు ఈచ్ ఇండివిజువల్ ఫీల్డ్లో నేను ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత నాకు అర్థమైన విషయం అది. సో ఓవరాల్గా ఇండస్ట్రీస్ అంటే ఫ్యాబులస్ అనే చెప్పుకోవాలండి. దెర్ సో మచ్ టు లెర్న్. ఓకే, జనరల్గా ఒక సాంగ్ పాడాలి అంటే మనం దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఆ సాంగ్ని ఫీల్ అయ్యి మనం పాడితే జనరల్గా అవుట్పుట్ ఏదైనా సరే ఫీల్ అయ్యి చేస్తే అవుట్పుట్ బాగుంటుంది. సో ఆర్జేయింగ్లో
ఎమోషన్స్ అన్ని పక్కన పెట్టేయాలి. వెదర్ యు ఆర్ సాడ్, వెదర్ యు ఆర్ డిప్రెస్డ్, వాట్ ఎవర్ అన్ని పక్కన పెట్టేసి మైక్ ముందు మాట్లాడాలి కదా. అది ఈవెన్ ఫిలిందైనా స్క్రిప్ట్ చూసైనా మాట్లాడాలంటే కానీ ఐఎమ్ అమేజ్డ్ యు ఆర్ రేజింగ్ దిస్ పాయింట్. ఎందుకంటే ఐ హ్యావ్ సీన్ మెనీ పీపుల్ అండ్ ఐ హ్యావ్ మై సెల్ఫ్ ఎక్స్పీరియన్స్డ్ ఇట్. నేను ఒక మొత్తం 1 yearలో బేసిక్గా నేను చాలా సెన్సిటివ్. నాకు ఏదైనా అయిందంటే నాకు ఆగదు, బేసిక్గా ఏడుపు వచ్చేస్తుంది లేకపోతే కోపం వచ్చేస్తుంది. అండ్ ఆ టైంలో ఐ వాజ్ లైక్ దట్ ఓన్లీ. ఇప్పుడు కొంచెం సెటిల్ శాంతిపరిచాను కానీ అప్పుడు అలాగే ఉండేదాన్ని. ఐ స్టిల్ రిమెంబర్ ఎప్పుడో ఏదో దేనికో ఐ వాజ్ సమ్ ఇరిటేషన్లో ఉన్నాను. నాకు 1:30 అయిపోతుంది, నాకేమో ఏడుపు వచ్చేస్తుంది. నాకు జరిగిన సీన్కి నాకు ఏడుపు వచ్చేస్తుంది, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. కింద కార్లో కూర్చుని గట్టిగా ఏడ్చేసి కళ్ళు తుడుచుకుని పైకి వెళ్ళి 1:45-1:50కి కింద కార్లో కూర్చుని ఏడ్చి పైకి వెళ్ళి మళ్ళీ ఆన్ చేసేసి 2 కల్లా ఐ వాజ్ ఆన్ ఎయిర్. అండ్ పైగా ఏంటి ఐ మీన్ అంటే వెంటనే దట్ షిఫ్ట్ అనేది చాలా కష్టం. అండ్ యూ నో వాట్, ఇది ఆర్జింగ్ ఒకటికే కాదు, సింగింగ్కి కూడా అవుతుంది, డబ్బింగ్కి ఇంకా అవుతుంది. ఎందుకంటే డబ్బింగ్కి మనం ఏడ్చినప్పుడు మనం ఒకలాగా మఫుల్డ్ అయిపోతుంది గొంతు. అండ్ ఓన్లీ వెన్ యూ ఆర్ హ్యాపీ ఫ్రమ్ ఇన్సైడ్ ద బెస్ట్ వాయిస్ కమ్స్ అవుట్. సో డబ్బింగ్కి కూడా అవుతుంది. బట్ ఆర్జింగ్కి చాలా ఆబ్వియస్గా తెలిసింది బికాస్ టైమింగ్స్ ఉంటాయి. ఐ కెన్ టేక్ అ బ్రేక్ డబ్బింగ్కి. నేను ఒక 1 hour తర్వాత వస్తానండి, 1 hour తర్వాత చెప్తానండి అంటే ఓకే. ఇప్పుడు ఆర్జింగ్ ఐ హావ్ నో ఆప్షన్. నాకు 1:50కి ఏడుపు వచ్చిందంటే కష్టమైపోతుంది. సో నేను ఏదున్నా 1 లోపే చేసుకో. నాకు ఉదయతో ఏదైనా గొడవ, నువ్వు 11:30-12 ముందు నాతో గొడవ పెట్టుకో, 12 తర్వాత నాతో గొడవ పెట్టుకోవద్దు, ఎందుకంటే నాకు ఆర్జింగ్ ఉంటుంది. టైం ఇవ్వలేదు నీకు. గొడవ పెట్టుకోవడానికి కూడా టైమింగ్ పెట్టుకుని గొడవ పెట్టుకుంటారు అన్నమాట. చాలా రేర్లే అలాంటి సిచ్యువేషన్. సో అదొక్కటే టఫ్ సిచ్యువేషన్. ఆర్జింగ్ అదొకటే టఫ్ సిచ్యువేషన్. ఈ విషయంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు కూడా చెప్తారు కదా, నవ్వుతూ పాడిన దానికి మామూలుగా పాడిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుందని. మీరు శృతి చాలా లో అని చెప్పారు కదా, అప్పుడు కొంచెం డెవలప్. ఎన్ని ఇయర్స్ నేర్చుకున్నారు సంగీతం? నేను 4.5 నుంచి జాయిన్ చేశారు కదా నన్ను, బాగా జాయిన్ చేస్తారు నన్ను. నేర్చుకున్నాను బాగానే, ఒక 3-4 years నేర్చుకునేదాన్ని. మధ్యలో ఏదో అయ్యేది, మేజర్ సిచ్యువేషన్ జరిగేది. అంటే ఇల్లు మారడమో, ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఒకళ్ళు చనిపోవడం ఏదో జరిగేది. అది నాకు మంచి ఆస్కారం అనమాట. 6 months 1 year నేను లీవ్లో ఉండేదాన్ని, సంగీతం నేర్చుకున్నాను సారీ అని. మళ్ళీ జాయిన్ అయ్యేదాన్ని. నేను సెకండ్ టైం వెళ్ళే టీచర్ ఏమో, టీచర్స్ జనరలీ మ్యూజిక్ టీచర్స్ ఎలా ఉంటారంటే ఒక్కొక్కళ్ళ స్టైల్ ఒక్కొక్కలాగా ఉంటుంది. సో వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ సరిగమల నుంచి స్టార్ట్ చేస్తారు. నేనేమో ఇంకా మళ్ళీ సరిగమల ప్లీజ్ నాకు వద్దు అనుకునేదాన్ని. కానీ లేదమ్మా, ఎవరి స్టైల్ వాళ్ళకు ఉంటుంది, నేను మళ్ళీ సరిగమల నుంచే స్టార్ట్ చేస్తారు. ఇంకా 3rd time అయిన తర్వాత నాకు మళ్ళీ స్టార్ట్ చేయాలంటే భయం, సరిగమలు స్టార్ట్ చేస్తారని. ఇంకా అప్పుడు మా నాన్నగారు యాక్చువల్లీ హీ పుట్ మీ ఇన్ టు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యూజిక్. అంటే హిందుస్థానీ క్లాసికల్లో జాయిన్ చేశారు, కర్ణాటిక్ నేర్పించారు, వెస్టర్న్ క్లాసికల్లో జాయిన్ చేశారు. అందులో గ్రేడ్స్ చేశాను నేను. సో ఇట్లా నా ఇది తెలిసి నేను డిఫరెంట్గా జాయిన్ చేస్తానే కరెక్ట్ అని చెప్పి నన్ను అలా డిఫరెంట్ వాటిలో జాయిన్ చేశారు. చిన్నప్పుడే మనం ఇట్లా సింగర్ అయిపోతాం, డబ్బింగ్ చెప్తాం అని అనుకోగలరా? ఇఫ్ నాట్ సింగర్ ఏం అవుదాం అనుకున్నారు నాకు తెలిసిన తర్వాత? నాకు బేసిక్గా బిజినెస్ అంటే ఎందుకో చాలా ఐఎమ్ వెరీ ఫ్యాసినేటెడ్ అబౌట్ బిజినెస్. చిన్నప్పటి నుంచి అంటే ఒక ఇంటర్మీడియట్ ఆ టైం నుంచి బిజినెస్ స్టడీస్ చేయాలి, బిజినెస్ మేనేజ్మెంట్ ఏదో అప్పుడేదో బీబీఎం ఏదో కోర్స్ ఉంటుంది, అది చేద్దామని ఏదో కాలేజ్కి వెళ్ళి అడ్మిషన్ గురించి మాట్లాడి అంతా చేశాను. కట్ చేస్తే నాకు బీకామ్ ఎంబీఏతో ఫిక్స్ అయ్యాను. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఒకలాంటి బిజినెస్ లాంటిదే కదా మనం చేసేది, టైప్ ఆఫ్ బిజినెస్. ఇవన్నీ చూసిన తర్వాత నాకున్న బ్రెయిన్కి నేను బిజినెస్ చేస్తుంటే ఇంకేమైపోయేదో అనుకుని అప్పుడు రియలైజ్ అయ్యాను, వద్దులే బిజినెస్ మంచిదైంది జరిగింది అని. బట్ అనుకోకుండా బిజినెస్లో ఐ కుడెంట్ కంటిన్యూ. దానికి చాలా స్మార్ట్నెస్ కావాలి, నాకు అంత లేదు. సింగింగ్, డబ్బింగ్, తర్వాత మ్యాషప్స్. ఎస్, అసలు ఇది లిప్సిక్ అసలు జనాలకి బాగా తెలిసింది అంటే బికాస్ ఆఫ్ మ్యాషప్స్. సో ఇది ఎట్లా ఈ థాట్? యాక్చువల్లీ విద్యా వర్క్స్ మ్యాషప్స్ చేసేది కదా, దానికి నేను నిజంగా ఐఎమ్ నాట్ బోస్టింగ్ అబౌట్ మై సెల్ఫ్, బట్ దానికంటే ముందు ఒక 1-2 years ముందు నుంచే నాకు ఐ హ్యాడ్ దిస్ కాన్సెప్ట్ అండ్ ఐ హ్యాడ్ దిస్ హ్యాబిట్ ఆఫ్ రికార్డింగ్ సాంగ్స్. ఆల్రెడీ ఉన్న సాంగ్స్ నా వాయిస్లో ఎలా ఉంటాయి విందాము అని కరోకే పెట్టుకుని రికార్డ్ చేసుకుంటూ ఉండేదాన్ని. ఐ యూస్ టు డూ మ్యాషప్స్ బిఫోర్ విద్యా వర్క్స్ కేమ్ అవుట్. ఐఎమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హర్, అదేం లేదు. అండ్ మెనీ పీపుల్ థాట్ నేను తనని చూసి మన దగ్గర స్టార్ట్ చేశాను అని. బట్ ఐ డోంట్ మైండ్ గెటింగ్ దట్ నేమ్ ఆల్సో బికాస్ షీఈస్ ఆబ్వియస్లీ అన్ అమేజింగ్ సింగర్ అండ్ మేబీ ఐ వుడ్ హ్యావ్ డ్రాన్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ హర్ ఎవ్రీ నౌ అండ్ దెన్. కానీ దాని ముందు నుంచే స్టార్టెడ్ రికార్డింగ్. మా ఫ్రెండ్స్ చెప్పారు, నువ్వు ఇలా రికార్డ్ చేస్తుంటావు కదా, ఏదో యూట్యూబ్లో పెట్టచ్చు కదా, కొంచెం యుల్ గో ప్లేసెస్ కదా, మీన్ కొంచెమన్నా నీకు
పెరుగుతుంది కదా ఫాలోయింగ్ అంటే, అప్పుడు ఐ స్టార్టెడ్ పుట్టింగ్ అప్ ఆన్ మీ ఇంటర్నెట్ అండ్ ద రెస్పాన్స్ ఐ గాట్ వాజ్ అమేజింగ్. చాలామంది ఎంత మంచిగా రెస్పాండ్ అయ్యారు, చాలా స్వీట్గా రెస్పాండ్ అయ్యారు. అప్పుడు అనుకున్నా ఓకే మేబీ గుడ్ డెసిషన్ అని. ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు మ్యాషప్స్ జనరల్లీ? మ్యాషప్స్ 2017 16-17లో స్టార్ట్ చేశాను. 3-4 చేశాను, చాలా బాగా క్లిక్ అయ్యాయి. తర్వాత ఆపేశాను. బ్రేక్ ఇచ్చినప్పుడు ఐ థింక్ ఆడియన్స్ అలిగినట్టున్నారు. తర్వాత మళ్ళీ మ్యాషప్స్ చేస్తే చూడలేదు పెద్దగా. ఏ టూ మచ్ అబ్బా, గ్యాప్ తీసుకుంటారు కదా ఎవరన్నా. రిక్వెస్ట్ చేస్తారు మళ్ళీ చూడండి లిప్సికా మ్యాషప్స్. సబ్స్క్రైబర్స్ అలాగే ఉన్నారు, వ్యూస్ ఏ వాళ్ళకి బిఫోరే కరోనా వచ్చింది. సో కరోనా టైంలో కరోనా నిజంగా ఇట్ వాస్ వెరీ బిగ్ లాస్ అందరికీ చెప్పాలంటే. సో ఆ టైంలో డెఫినెట్గా ఏదో నేర్చుకునే ఉంటారుగా. యాక్చువల్లీ ఏంటంటే నాకు ఆల్మోస్ట్ 10th క్లాస్ నుంచి మా వాళ్ళు బాగా నూరిపోసారు నాకు ఇండిపెండెంట్గా ఉండాలి, నేను సంపాదించాను. 10th క్లాస్లో కూడా సమ్మర్ క్లాస్లో చెప్పేదాన్ని నేను. అష్టలక్ష్మి స్తోత్రం అవి ఇవి చెప్పేసి 600-700 వచ్చేవి అప్పట్లో నాకు. చాలా రిచ్ నేను. సో తర్వాత అట్లా అలవాటు అయిపోయింది నాకు ఎర్నింగ్ అనేది. సో లాక్డౌన్ వచ్చేసరికి వర్క్ లేదు, ఎవరికి వర్క్ లేదు నాకు. అంటే మరి నేను ఇప్పుడు ఇంట్లో కూర్చుని నెల తిరిగేసరికి ఏం రావంటే కొంచెం కష్టంగానే ఉంటుంది అనుకున్నాను. 2 months 3 months కానీ ఐ హ్యాడ్ అ లాట్ ఆఫ్ టైమ్ టు స్పెండ్ విత్ ఉదయ్ అండ్ అత్తయ్య మామయ్య అండ్ ఆల్. ఎందుకంటే వర్క్లో బిజీగా ఉంటే అసలు ఎప్పుడు ఏదో హడావిడిగా ఏం చేస్తున్నారు, ఏంటి తిన్నారా, పట్టుకున్నా, ఓకే బాయ్, అంతేగాని అంతకంటే మనం పెద్ద టైం కూడా ఇవ్వలేము. సో ఇట్ వాజ్ అ వెరీ నైస్ ఫేస్ ఫర్ మీ టు సిట్ అండ్ ఎంజాయ్ విత్ ఫ్యామిలీ అనమాట. మంచిగా ఎంజాయ్ చేస్తాను. 3-4 months తర్వాత నుంచి కొంచెం మళ్ళీ డిప్రెషన్ స్టార్ట్ అయింది. నేను ఉండను ఇంట్లో అని. ఎప్పుడైనా అంటే జనరల్గా ఇండిపెండెంట్గా ఉండడం అలవాటు అయిన తర్వాత ఎవరినన్నా ఈవెన్ హస్బెండ్ అయినా మనీ అడగాలంటే కొంచెం ఎప్పుడైనా అడిగిన సిచ్యువేషన్స్ ఉన్నాయి? ప్లీజ్ నేను తెలుసా లాస్ట్ ఇయర్ కాదు, ఈ ఇయర్ నుంచే నేను మెల్లగా ఉదయం అడగడం స్టార్ట్ చేస్తున్నా. ముందు వరకు అస్సలు మినిమం కూడా నేను ఎక్కడికైనా వెళ్ళినా నేను ఉదయం పర్స్ తినివ్వను, నేనే తీస్తాను. పొగరు కాదు, నాకు అదొక ఆనందం. నా దగ్గర ఉన్నాయి. నేను తను కూడా పాపం మా ఇద్దరికి అసలు మనీ అనే మ్యాటర్ టాపికే రాదు. తను ఎంత తీసుకుంటాడు నాకు తెలియదు, నాకు ఎంత పేమెంట్ వస్తుందో తనకు తెలియదు. నేను ఎవర్ టాక్ అబౌట్ మనీ. సో అసలు ఎప్పుడు అంత ఆప్షన్ కూడా రాలేదు. మొన్న ఎప్పుడో షాపింగ్ చేస్తుంటే నాకు ఐడియా వచ్చింది, ఏదో నాకు నచ్చిన డ్రెస్ ఒకటి కనిపించింది అనమాట. అదే 4000-5000 ఉంది. నాకు మనసు ఒప్పలేదు. 4000-5000 నా దానికి పెట్టాల్సిన అవసరం లేదు, 2000-2500 ఉంటుంది, నాకు వద్దు అనుకున్నా. సడన్గా ఐడియా వచ్చింది, ఉదయం అడగచ్చు కదా అని. సో మీరు 2000 పెట్టి మిగతా 2000 ఆయన అడుగుదాం, 4500 ఆయన అడుగుదాం. ఉదయం కాల్ చేసి, ఉదయం నేను 4500 ఒక డ్రెస్ చూసాను, కొనుక్కోవాలనుకున్నా, కొనుక్కో అన్నాడు. నీ కార్డు అంటే సరే తీసుకెళ్ళి, రేపు తీసుకెళ్ళి అన్నాడు. ఏం అడగలే అసలు. అదేంటి నన్ను డబ్బులు అడుగు, ఏం లేదు, ఎప్పుడు అడగవు కదా, ఎందుకంటే ఏం లేదు. సో ఆప్షన్ ఏదో బాగుంది అనుకుని 2 times సెకండ్ టైం అడిగితే తీసుకెళ్ళి అన్నాడు. థర్డ్ టైం తీసుకెళ్ళాడు. ఏంటిది నాకు ఇలా ఇంత వస్తాడు. తర్వాత అన్నాడు, అసలు నీ డబ్బులు నా డబ్బులు ఏంటి, పోయి బొక్కబడేవి ఇద్దరు పడుతున్నాయి కదా, నీ కాడైతే అంటే నా కాడైతే అంటే నీ మొహంలో ఉంది లాజిక్ అన్నాడు. ఏదో చిన్న సాటిస్ఫాక్షన్. లిప్సికా గారు జనరల్గా ఈ ఫీల్డ్ అనేటప్పుడు జనరల్గా అందరూ భయపడతారు. సో అంటే ఇండస్ట్రీ ఎలా ఉంటుంది, ఒక మ్యారీడ్ ఉమెన్ అయినా లేకపోతే ఒక గర్ల్ అన్న ఈ ఇండస్ట్రీ అంటే జనరల్గా భయపడుతూ ఉంటారు కదా. సో ఈ విషయంలో ఫ్యామిలీ సపోర్ట్ ఉంది అని చెప్పారు. సో మీరేమైనా ఫేస్ చేశారా ఇండస్ట్రీలో ఎప్పుడైనా? ఐ డోంట్ థింక్ సో యాక్చువల్లీ. అంటే ఇండస్ట్రీలో ఎంత ఉంటుందో బయట అంతే ఉంటుంది, కనిపిస్తుంది ఇండస్ట్రీలో అంతే తప్ప. బట్ నేను ఐ హ్యావ్ ఫ్రెండ్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్. అంటే బయట అంటే ఇండస్ట్రీ కాని వాళ్ళు కూడా చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఐ సీన్ అ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ విత్ దెమ్ ఆల్సో, వాళ్ళతో కూడా. కానీ నాకు అంత ఆబ్వియస్గా స్టేట్ చేయాల్సినంత ప్రాబ్లమ్స్ నాకైతే ఏమీ అవ్వలేదు. ఓకే. సో ఇంట్లో వాళ్ళు జనరల్గా ఎప్పుడు ఇలా ఉంటుంది లిప్సికా అని ఎప్పుడు అట్లా అంటే ఐ మీన్ వాళ్ళ కన్సర్న్ వాళ్ళకి ఉంటుంది కదా. కన్సర్న్ అంటే నా విషయంలో తెలీదు. అంటే నేను ఎంత అవుట్ స్పోకెన్ ఉంటాను, ఐఎమ్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్. నాకు నచ్చలేదంటే అవతల పర్సన్కి ఇట్లా ముఖం మీద తెలిసిపోద్ది. ఇంకా నేను ఇచ్చే ఎక్స్ప్రెషన్స్కి వాళ్ళు ఇంకా స్పూన్లో వాటర్ వేసుకుని చచ్చిపోవాల్సిందే. సో ఐఎమ్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. బేసిక్గా అంత దాకా రాదు నాతో. సో ఐ మీన్ అంటే మీరు చెప్పిన పాయింట్కి నాకు గుర్తొచ్చింది. పెళ్ళికి ముందు వెన్ ఉదయ్స్ ఫాదర్ అండ్ మదర్ న్యూ అబౌట్ అవర్ థింగ్, అప్పుడు వాళ్ళు కంగారు పడ్డారు, ఇండస్ట్రీ అమ్మాయి అమ్మో ఎలా ఉంటుందో అని. అవసరమా ఒకసారి జస్ట్ థింక్ అని, ఒకసారి ఆలోచించి బ్రో అన్నారు. ఒకసారి
అప్పుడు కానీ ఉదయ్ వాజ్ వెరీ పర్టిక్యులర్, లేదు నాకు ఆ అమ్మాయి గురించి తెలుసు, నేను ఆ అమ్మాయిని ఫిక్స్ అయ్యాను, మీ ఇష్టం, మీకు కూడా నేను ఎక్స్ప్లెయిన్, మీకు కూడా నచ్చుతుంది ఫర్ షూర్ అని చెప్పారు. చెప్తే అప్పుడు వాళ్ళు నన్ను చూసిన తర్వాత అప్పుడు వాళ్ళకి అర్థమైంది, ఓకే వాళ్ళు ఇప్పుడు నన్ను చూస్తున్నారు కదా, సో దే నో నౌ, అంటే అనుకున్నంత బ్యాడ్ కాదు ఇండస్ట్రీ, అండ్ దేస్ బ్యాడ్ ఎవ్రీవేర్ అరౌండ్ ద వరల్డ్. సో అది రిఫ్లెక్ట్ అవుతుంది అండ్ ఇది కనిపిస్తుంది అంతే. సో జనరల్గా సేమ్ ఫీల్డ్లో ఉంటే బాగుంటుంది, దే విల్ నో ఈచ్ అదర్ వర్క్ అని చెప్పేసి అంటూ ఉంటారు కదా. సో అట్లాంటిది ఎప్పుడన్నా వచ్చిందా, మీకు అనిపించిందా? గొడవ లేనప్పుడు మాత్రమే అనిపిస్తూ ఉంటుంది ఆబ్వియస్లీ. నేను అప్పుడప్పుడు నువ్వు ఇండస్ట్రీలోకి రావచ్చు కదా సరదాగా, ఏంటి నేను నా సాఫ్ట్వేర్ జాబ్ వదిలేసుకుని నీకోసం ఇండస్ట్రీ ఏం చేయాలని యూట్యూబ్ ఛానల్ పెట్టుకోండి, నువ్వు నేను తప్ప ఎవడు చుట్టూ అంటాడు. ఆయనతో ఎప్పుడైనా పాడిన సందర్భాలు? ఆయన పాడతాడు, చాలా పాడాలనుకుంటారు కానీ పాడలేరు, పాడతారు కానీ మీరు పాడినీరా? సెటైర్లు వేస్తూ ఉంటా. సో విసుగొచ్చి నేను నీ దగ్గర మాత్రం పాడను, నేను ఎక్కడ పాడినా అంటాడు. ఓకే. సో ఇండస్ట్రీలో మీకు ఫస్ట్ పరిచయమైన మీ కో సింగర్? మౌనిమ, దామిని. మౌనిమ, దామిని వాళ్ళు నాకు చాలా పాత నుంచి తెలుసు. మోహన వాజ్ దేర్ ఫ్రమ్ పాడుతా తీయగా. మోస్ట్లీ వీళ్ళు ముగ్గురు నలుగురే. మీరు రామాచారి గారి దగ్గర నేర్చుకున్నారు? లేదు కదా. సో చాలా జనరల్లీ మంది ఇప్పుడున్న అడుగుతారు సింగర్స్ అందరూ రామాచారి గారి దగ్గర, ఈవెన్ గీతా మాధురి గారు, అంజనా సౌమ్య, సో వీళ్ళ ఐ డోంట్ థింక్ అంజనా సౌమ్య కాదు. సో రామాచారి గారు మీకు పరిచయమా? పరిచయం. సాకేత్ వీళ్ళందరూ? నేను సార్ కంపోజిషన్స్ కూడా పాడాను, ఒక 2 అన్నమయ్య పాటకు పట్టాభిషేకంలో కూడా సార్ కంపోజిషన్స్ కూడా పాడాను. ఓకే. సో ఫస్ట్ దామిని అండ్ మోనికా. బట్ ఆర్జే కాజల్తో రిలేషన్? ఆర్జే కాజల్తో రిలేషన్షిప్ నాకు రెడ్ ఎఫ్ఎంలో స్టార్ట్ అయింది. దట్ వాజ్ అరౌండ్ 2014 అనుకుంటా, పెళ్ళాక ఒక 2 yearsకి. సో మాది కొంచెం అడ్వెంచరస్ మ్యారేజ్ కదా, కాజల్ వాళ్ళది కూడా అడ్వెంచరస్ మ్యారేజ్ అనమాట. సో మేము ఎలా అంటే ఈ ఇంటర్వ్యూ చేయడానికి పిలిచింది, ఇలాగే ఒక చిన్న ఇంటర్వ్యూ రెడ్ ఎఫ్ఎంకి. చేసిన తర్వాత ఒక కాఫీ తాగుదామని చెప్పి వెళ్ళాం, ఏదో చిన్న కాఫీ షాప్కి వెళ్ళి కూర్చుంటే ఫస్ట్ మీటింగ్, యూ వోంట్ బిలీవ్, నేను తను చేతు ఆర్జే చేతు ఉన్నాము. ఆర్జే చేతు మధ్యలో కూర్చుని ఇప్పుడు నేను ఏం చేయాలి వీళ్ళిద్దరి మధ్యలో అన్నట్టు వాడు కూర్చున్నాడు పాపం, ఏం చేయాలి తెలియక. నేను కాజల్ మటుకు అసలు మా జీవితంలో జరిగినవన్నీ చెప్పేసుకున్నాం ఫస్ట్ మీటింగ్లోనే. అప్పుడు అంటే దట్ వాజ్ అన్ ఇన్స్టెంట్ కనెక్ట్ అనమాట. తను షీ స్టార్టెడ్ ఆస్కింగ్ క్వశ్చన్స్ అండ్ తను అడిగిన క్వశ్చన్స్కి నా ఫ్యూజ్ ఎగిరిపోయాయి. ఫస్ట్ మీటింగ్లో ఇలాంటి క్వశ్చన్స్ ఎలా అడుగుతారు అసలు అని. బట్ నేను అంత ఇదిగా చెప్పేసాను కూడా. అండ్ షీ ఆల్సో స్టార్టెడ్ టాకింగ్ అండ్ వి స్పోక్ ఫర్ లైక్ సో మచ్ టైమ్. అప్పుడు ఇన్స్టెంట్గా కనెక్ట్ అయ్యాము, మెల్లమెల్లగా అట్లా గ్రో అయింది. సో జనరల్లీ మీ ఇన్స్టాలో కానీ లేకపోతే మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మెంటల్ హెల్త్ గురించి అండ్ కైండ్ ఆఫ్ మోటివేషన్స్ గురించి ఇలా చెప్తూ ఉంటారు. సైకాలజీ ఏమన్నా? ఫస్ట్ రీజన్ ఏమైండొచ్చు అంటే మై ఫాదర్ ఈజ్ అ ట్రైనర్ కదా, బిహేవియరల్ స్కిల్స్, కమ్యూనికేషన్. హీ ఈజ్ అ సైకాలజిస్ట్ టూ. సో నాకు మేబీ అది ఇన్ఫ్లుయెన్స్ అయిందేమో. లైక్ ఐ లైక్ టాకింగ్ అబౌట్ మెంటల్ హెల్త్. ఐ బీన్ సీయింగ్ పీపుల్ టాక్ అబౌట్ మెంటల్ హెల్త్. నాకు చిన్మయ్ గారు బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్. షీ టాక్స్ అలాట్ అబౌట్ మెంటల్ హెల్త్. మన దగ్గర ఎవరు మాట్లాడరు. నాకేంటంటే ఐఎమ్ సంబడీ హూజ్ ఓపెన్ ఎనఫ్ టు టాక్ అండ్ నన్ను నేను అవైలబుల్ ఉంచుకుంటాను ఫర్ సంబడీ టు కమ్ అండ్ షేర్ స్టఫ్ విత్ మీ. నాట్ బికాజ్ ఏదో నేను బాబా అని కాదు, కాకపోతే వెన్ ఐ వాజ్ ఇన్ పెయిన్ ఐ హవ్ సీన్ లైఫ్ కదా, ఎంతో కొంచెం చిన్నగా అయినా, అంటే మరీ పస్తులుండి పడుకునే రోజులు కాకపోయినా ఐ హ్యావ్ సీన్ ప్రిటీ గుడ్ లైఫ్. సో ఈ 8 years లైఫ్లో నేనేవేవైతే ఫేస్ చేశానో అవి ఎవరైనా ఫేస్ చేస్తే హౌ డస్ ఇట్ ఫీల్ అనేది ఐ నో. అందుకని ఐ వాంట్ టు బీ అ సపోర్ట్ టు సంబడీ అండ్ లెట్ దెమ్ నో దట్ యు ఆర్ నాట్ అలోన్ ఇన్ దిస్ జర్నీ అని. నాకు అదొక ఇన్ లైఫ్లో నెక్స్ట్ 10 yearsలో అయినా సరే ఐ వుడ్ డెఫినెట్లీ వాంట్ టు ఫార్మ్ అ సపోర్ట్ గ్రూప్ who would always be there for people who are going through a lot. ఎందుకంటే ఈ ఫాస్ట్ పేస్డ్ లైఫ్లో there's a lot of ups and downs జనాల్లో. సో ఒక సపోర్ట్ గ్రూప్ ఉండడం కంపల్సరీ అనిపిస్తుంది. ఇట్ వాస్ ఎ రియలీ గుడ్ ఐడియా. జనరల్లీ ఏంటంటే మనకి అంటే ఒక లైఫ్లో జనరల్లీ వీ ఫేస్ ఎ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఆ ప్రాబ్లమ్స్ అప్పుడు మనకి సపోర్ట్ చేయడానికి ఎవరు ఉండరు. బట్ మనం ఒకళ్ళ ప్రాబ్లంలో వాళ్ళ ప్రాబ్లమ్స్లో మనం పంచుకోవడానికి ఒక మనిషిగా ఉండడం అనేది ఇట్స్ ఎ గుడ్ థింగ్. డెఫినెట్లీ మీరు చేసే దాంట్లో ఐ విల్ బి ద పార్ట్. నాకు ఇంకా గుర్తు మధ్యలో స్ప్రెడ్ లవ్ అని. సో ఎందుకంటే
చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మనం ఆ మాత్రం సపోర్ట్ చేయకపోతే యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్స్ వీఆర్ నథింగ్. అవును. అండ్ ఇంకోటి ఏంటంటే సమ్ టైమ్స్ మనకి ఎంత క్లోజ్ అయినా ఎంత రెగ్యులర్గా షేర్ చేసుకునే వాళ్ళైనా వీ డోంట్ ఫీల్ లైక్ టాకింగ్ టు నోన్ పీపుల్ సమ్ టైమ్స్. కొంతమంది సమ్ టైమ్స్ స్ట్రేంజర్సే మనకి యూ నెవర్ నో ఎలాంటి దారిలో దే కనెక్ట్ అనేది. సో అలాంటి ఒక సపోర్ట్ గ్రూప్ వేర్ యూనో కళ్ళు మూసుకుని యూ కెన్ కమ్ షేర్ యువర్ సీక్రెట్స్ ఆర్ సేఫ్ విత్ అస్, యూ కెన్ టాక్, యూ కెన్ షేర్ అనే ఒక భరోసా ఇచ్చే ఒక చిన్న సపోర్ట్ గ్రూప్ ఫామ్ చేయాలనేది నాకు ఎప్పటి నుంచో ఉంది. ఫ్యూచర్ ప్లాన్స్ అల్టిమేట్ గోల్ అయితే ఐ వాంట్ టు ఎస్టాబ్లిష్ అ మ్యూజిక్ స్కూల్. మ్యూజిక్ స్కూల్ అనే అవ్వచ్చు లేదా ఆర్ట్స్కి సంబంధించిన స్కూల్ అవ్వచ్చు. ఐ హ్యావ్ లిటరలీ కొంచెం ఐఎమ్ అన్ఈవెన్ అన్ష్యూర్ అబౌట్ వాట్ ఎగ్జాక్ట్లీ అని, కానీ ఐ వుడ్ వాంట్ టు పుట్ అప్ అ స్కూల్. నేను దానికి మ్యూజిక్కి సంబంధించి అయితే ఐ హ్యావ్ క్లారిటీ. ఆర్ట్స్ ఉంచాలా తీయాలా అనేది నేను ఇంకా డిస్కషన్స్ జరుగుతున్నాయి మా కమిటీతో. సపోర్ట్ గ్రూప్ కూడా అందులోనే ఉంటుంది. అండ్ వెన్ ఐమ్ టీచింగ్ మ్యూజిక్ ఐ వాంట్ టు పుట్ డౌన్ సమ్ న్యూ కాన్సెప్ట్స్. అంటే మ్యూజిక్కి సంబంధించి నేను ఎన్నిసార్లు 3-4 టైమ్స్ సరిగమల దగ్గర స్టార్ట్ చేసినప్పుడు ఆ పెయిన్ ఏంటో నాకు తెలుసు. సో అలా కాకుండా పాడే దాన్ని బట్టి ఏ కోర్స్ వీళ్ళకి సరిపోతుంది అనే ఒక వాల్యుయేషన్తో చేయాలి అన్నట్టుగా నాకు ఉంది. అండ్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ క్యూరేట్ చేసుకుంటున్నాను. అండ్ మ్యూజిక్ విత్ హార్ట్, మ్యూజిక్ జస్ట్ నాట్ విత్ ద నోట్స్ బట్ మ్యూజిక్ విత్ హార్ట్స్ అనేది నా ఉద్దేశం అన్నమాట. ఇప్పుడు సరిగమల నుంచి ఎంతవరకు కంప్లీట్ చేశారు మ్యూజిక్ ఫైనల్లీ? ప్రతిసారి సర్టిఫికెట్ కోర్స్. సో డిప్లొమా చేసే టైంకి కృతులు డిప్లొమా చేసే టైంకి మనధర్మం వచ్చేసరికి ఏదో అయిపోయింది. సో సంగీతం అలా అక్కడితో ఆగిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్స్ విచ్ యు ఆర్ టేకింగ్ అప్? యాక్చువల్లీ 2021లో మంచి ప్రాజెక్ట్స్ ఉన్నాయి నాకు. ఐఎమ్ నాట్ అలౌడ్ టు టెల్ అవుట్ నేమ్స్. ఓకే. హిట్స్ బ్లాక్ బస్టర్స్ అవుతాయి రచ్చలేపుతాను నేను చెప్పట్లేదు, కానీ గుడ్ అమౌంట్ ఆఫ్ వర్క్. అంటే ఐ స్టిల్ ఓకే షీఈ్ వర్కింగ్ అనే పేరు అయితే డెఫినెట్లీ. అంటే డబ్బింగ్ పరంగానా, మ్యాషప్స్, సింగింగ్ డబ్బింగ్ రెండు. అండ్ ఇండిపెండెంట్ మ్యూజిక్ కూడా ఐ హ్యావ్ మెనీ ప్లాన్స్. ఇండిపెండెంట్ మ్యూజిక్ నేను అంత హోప్స్ పెట్టుకోవట్లేదు బికాజ్ మై కైండ్ ఆఫ్ ప్రొజెక్టింగ్ మై యూట్యూబ్ ఛానల్ ఇస్ డిఫరెంట్. ఎందుకంటే నేను మొన్న పాడ్కాస్ట్ చేశాను మెంటల్ హెల్త్ గురించి. ఐ హావ్ డన్ సమ్ ఇండిపెండెంట్ స్టఫ్. మ్యాషప్స్ ఆపేసాను బికాస్ మరీ మొనాటనస్ చూడట్లేదని చెప్పి మ్యాషప్స్ ఆపేసాను. అది కూడా ఒక రీజన్. సో ఇండిపెండెంట్ మ్యూజిక్ చేస్తున్నాను. అండ్ ఏదైనా ఇండిపెండెంట్ సాంగ్ చేసినా ఐ వాంట్ టు కన్వే సంథింగ్ మోటివేషనల్ గా. అండ్ నాకు ఎలా అనిపిస్తుంది అంటే యూట్యూబ్ ఛానల్ ఉన్నప్పుడు ఒక వీడియో చూసినప్పుడు దానిలోంచి ఏదైనా నేర్చుకుని వెళ్ళాలి వాళ్ళు అనే ఇట్ షుడ్ నాట్ బీ జస్ట్ అ 4 minutes వీడియో ఆర్ 5 minutes వీడియో చూసి బాగుంది అనుకుని వెళ్ళిపోవడానికి. ఇట్ షుడ్ స్టే విత్ ద పీపుల్. అలాంటి వీడియోస్ చేయాలి అని ఉంది నాకు. బట్ నాకు ఇంకా అంత అవగాహన రాలేదు. వర్కింగ్ ఆన్ ఇట్. సో ఇప్పుడు క్రేజియస్ట్ థింగ్స్ డబ్బింగ్లో, ఆర్జేయింగ్లో, సింగింగ్లో మీరు చేసిన క్రేజియస్ట్ థింగ్స్. ఆర్జేయింగ్కి సంబంధించి చెప్తాను. క్రేజీ అంటే ఇది క్రేజీ కిందకి వస్తుందో లేదో నాకు తెలియదు. బట్ చిన్నప్పుడు నాకు ఒక ఇది ఉండేది, ఏంటి ఆర్జే అవ్వాలి. ఎందుకో ఒక ఫేజ్లో ఒక 1-2 months బాగా ఆర్జే అవ్వాలని మా అమ్మని కూర్చోపెట్టి ఎదురుగా, అమ్మ నువ్వు కాలర్, నేను ఆర్జే, ఓకే ఫోన్ పట్టుకొని, నేను ఫోన్ మా అమ్మ ఫోన్. ఇప్పుడు నువ్వు కాలేజ్ నుంచి అయిపోయి బస్సులో వస్తున్నావు, ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడు. హాయ్ మీరు వింటున్నారు సో అండ్ సో, ఎప్పుడు మన ఫస్ట్ కాల్ ఉన్నారు ఎవరు చూద్దాం. హాయ్ ఎవరు మీరు అంటే మా అమ్మ, కాలేజ్ స్టూడెంట్. బస్సులో వచ్చి కాలేజ్ అయిపోయాక ఇంటికి వెళ్తున్నా. అమ్మ ప్లీజ్ కెన్ యూ లైవ్లీగా ఉండొచ్చు కదా అంటే నేను మాట్లాడేది. పాప మా అమ్మని సాగుకొట్టేసేదాన్ని లిటరీ. ఒకసారి కాలేజ్ స్టూడెంట్, ఒకసారి నువ్వు హౌస్ వైఫ్, ఓకే ఇప్పుడే ఏదో పిండి వంటలు చేసి రేడియో వింటూ వచ్చి కాల్ మాట్లాడుతున్నావు అనమాట నాతో. అట్లా ఒక్కొక్కడు ఇప్పుడు నువ్వు అబ్బాయి, ఆహా అది కూడా అలా చేసేదాన్ని. సో నాకు ఆ ఫేజ్ ఎంత గుర్తుండిపోయిందంటే ఐ యూస్ టు రికార్డ్ ఆల్సో. చిన్న ఏదో అప్పట్లో ల్యాప్టాప్లోనే ఇందులో రికార్డ్ కూడా చేసేదాన్ని. ఆర్జేయింగ్ కోసం అడిగినప్పుడు నాకు అది ఇట్ హిట్ మీ సడన్లీ అనమాట. అంటే సైన్స్ కదా అప్పుడు, ఐ హ్యాడ్ అ సైన్ ఫ్రమ్ గాడ్ దట్ సమ్ డే ఏదో ఆర్జేయింగ్కి సంబంధించి చేస్తానేమో అని సైన్ ఇచ్చాడు దేవుడు అనుకున్నాను. దట్ వాస్ లిటిల్ క్రేజీ నాకు, ఎందుకంటే అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. అంతే. డబ్బింగ్ అండ్ సింగింగ్లో ఏం లేవు. ఎప్పుడైనా మిమ్మల్ని కాకుండా వేరే వాళ్ళని మీకని చెప్పి వేరే వాళ్ళకి ఇచ్చిన ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? అలాంటివి ఉంటాయి, కానీ
ఎలా ఉంటుందంటే ఇప్పుడు నేను పాట పాడేసి నేను నాదే ఫైనల్ ఉంటుందేమో అనే ఒక హోప్తో నేను ఇంటికి వెళ్ళిపోయి ఎంజాయ్ చేసుకొని మా వాళ్ళకి పార్టీ ఇచ్చేసి డైరెక్ట్గా సినిమాకి వెళ్ళి చూస్తే నా సాంగ్ కాకుండా వేరే సాంగ్ ఉండి అలా అవుతాయి డెఫినెట్లీ 2-3 టైమ్స్ అయ్యాయి. 2-3 టైమ్సే అయ్యాయి లక్కీగా. ఇంకా చాలా మందికి ఇంకా చాలా ఎక్కువ సార్లు అవుతాయి, బట్ నాకు 2-3 టైమ్స్ అయ్యాయి ఎందుకంటే నేను పాడింది తక్కువ కాబట్టి. అందులో 2-3 టైమ్స్ అయ్యాయి. ఫస్ట్ టైంకి ఫీల్ అయ్యాను, బట్ తర్వాత ఇట్ వాజ్ వెరీ ఓకే. ఎందుకంటే నాకు ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత అర్థమైంది డైరెక్టర్స్ ఇంప్రెషన్ ఉంటుంది, ప్రొడ్యూసర్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, హీరోకి నచ్చకపోవచ్చు, ఆర్ హీరోయిన్ మైట్ వాంట్ టు సింగ్ ద సాంగ్ సమ్ టైమ్స్. ఎందుకంటే హీరోయిన్స్ పాడితే కొంచెం యూఎస్పీ ఉంటుంది కదా ఆ పాటకి. ఎంతమంది హీరోయిన్స్ దే బీన్ సింగింగ్, సో హీరోయిన్స్ పాడాలనుకోవచ్చు, చాలా రీజన్స్ ఉంటాయి దానికి అని నాకు తర్వాత అర్థమైంది. ఫస్ట్ 2 టైమ్స్ తర్వాత ఓకే, తర్వాత నేను పట్టించుకోవడం మానేసాను. సో నాట్ ఓన్లీ మ్యూజిక్ డైరెక్టర్ డెసిషన్ ఫైనల్ కాదు, సో వీళ్ళందరివి ఉంటాయి, ప్రొడ్యూసర్స్ ఉంటారు మనకి, సమ్ టైమ్స్ హీరోస్ ఆల్సో ఇన్వాల్వ్ ఆబ్వియస్లీ మ్యూజిక్ లో. ఒక 3-4 హెడ్స్ డెఫినెట్లీ వెళ్తాయి ఒక పాటలో, మ్యూజిక్ డైరెక్టర్ ఒక్కరు కాదు. రియాక్షన్ ఏంటి ఫస్ట్ టైం ఫీల్ అయ్యారు? తర్వాత ఫస్ట్ టైం ఫీల్ అయ్యాను, చాలా ఫీల్ అయ్యాను. ఫస్ట్ టైం 2-3 డేస్ నేను అన్నం తినద్దు అనుకున్నా కానీ తిన్నా, అది వేరే విషయం. 2-3 డేస్ బాగా ఫీల్ అయ్యాను. తర్వాత ఓకే, దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ ఆపర్చునిటీ కదా, ఇట్ హ్యాస్ టు గో అని అన్నట్టుగా నేను లైట్ తీసుకున్నాను. డబ్బింగ్లో కూడా అయింది నాకు. నేను డబ్బింగ్లో అసలు చాలా గ్రాంటెడ్గా ఉన్నాను. నేను డబ్బింగ్లో నేను చెప్పాను అంటే ఇంక వేరే వాయిస్ ఉండదు అని చాలా కథలు పడేదాన్ని ఫస్ట్లో. అంటే బికాజ్ నాకు వచ్చిన ఆపర్చునిటీస్ కూడా అలాగే వచ్చాయి, అండ్ ఎవ్రీబడి వర్ ఇన్ ఆల్ ప్రేజెస్, నాకు డబ్బింగ్ నువ్వు బాగా చెప్తావు అని. సో నేను అనుకునేదాన్ని. కానీ ఒక 5-6 మూవీస్ అయిన తర్వాత ఒక 2-3 మూవీస్కి నాకు అలా అయిందనమాట. అంటే నేను మొత్తం సినిమా చెప్పేసిన తర్వాత నేను థియేటర్కి వెళ్ళి చూస్తే నా వాయిస్ లేకపోవడం, నేను రీజన్ ఏంటో నాకు తెలియదు. మళ్ళీ తర్వాత తెలిసింది డబ్బింగ్కి కూడా ట్రాక్స్ ఉంటాయి అని. సో అది లైక్ ఓహో ఓకే అప్పుడు ఇంకా అర్థమైపోయింది. సో నేను వెళ్ళేటప్పుడే నేను అడుగుతాను ట్రాకా ఫైనల్ అని. ట్రాక్ అయితే నేను చెప్పను, ఫైనల్సే నేను చెప్తాను. ఎందుకంటే నాకు బేసిక్గా సింగింగ్ కూడా ఉంటుంది కదా, ఐ కాంట్ ఎఫర్ట్ టు పుట్ సో మచ్ టైమ్ ఆన్. సో దీనికి కూడా ట్రాక్ ఫైనల్ అని రెండు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే షూటింగ్ చేసేటప్పుడు ఆడియోస్ రికార్డ్ అవ్వకపోవచ్చు, లేదా అవుట్డోర్లో షూట్ చేస్తున్నారు, లాంగ్ షాట్స్ షూట్ చేస్తున్నారు, అప్పుడు ఆడియోస్ రికార్డ్ అవ్వకపోతే లిప్ మూమెంట్ ఏంటి అనేది తెలీదు. అది ఎక్స్ప్లోర్ చేస్తూ అదేంటో తెలుసుకుని డైలాగులు అప్పటికప్పుడు మార్చుకుని రాసుకుని అంత టైం ఉండదు ఫైనల్గా డబ్బింగ్ చెప్పే వాళ్ళకి. ఆర్ హీరోయిన్సే వాళ్ళకి వాళ్ళు డబ్బింగ్ చెప్పుకున్నా వాళ్ళకి అంత టైం ఉండదు. సో ట్రాక్ చెప్పేవాళ్ళు మేక్ ఇట్ ఈజియర్ ఫర్ ద ఫైనల్ పీపుల్ అనమాట. ఐ థింక్ ట్రాక్ చెప్పేవాళ్ళు పాడేవాళ్ళు షుడ్ గెట్ పేడ్ మోర్ దాన్ ద ఫైనల్. ఎందుకంటే యాక్చువల్ ఎఫర్ట్ గోస్ ఇన్ అప్పుడే కదా, ఇట్స్ వెరీ ఈజీ. ఇప్పుడు ఆల్రెడీ మనకు ఒకటి ఇచ్చారు, అది మనం ప్రూవ్ చేసుకోవడం అనేది ఈజీ. అసలు అక్కడ ఏం లేని దాన్ని నువ్వు ఒకటి క్రియేట్ చేసి ఇంకొకళ్ళకి తినడానికి రెడీగా పెట్టడమే కదా కష్టం. అది పేమెంట్స్ అవన్నీ క్లియర్ ఉండేవి. పేమెంట్స్ బేసిక్గా నేను ఐఎమ్ నాట్ సంబడి హూ బాదర్స్ అబౌట్ మనీ, అందుకే నాకు ఎప్పుడు ప్రాబ్లం రాలేదు. అంటే అట్లా కాదు, బట్ వీ విల్ ఎక్స్పెక్ట్ వర్క్కి సంబంధించి వీ విల్ ఎక్స్పెక్ట్ అయ్యాయి ఒక 60 వచ్చాయి, 40 ఇప్పటికీ రాలేదు. ఈవెంట్స్ కూడా ఐ హ్యావ్ సీన్ డేస్ వేర్ ఐ హ్యావ్ బీన్ ఫీలింగ్ ఇరిటేటెడ్ విత్ ఈవెంట్ మేనేజర్స్. కొంతమంది, నాట్ ఎవ్రీబడి, కానీ చాలామంది మంచిగానే ఉంటారు. ఎవరో ఒకళ్ళిద్దరు చేసే పనుల కోసం ఓవరాల్గా పేమెంట్స్ సరిగ్గా ఉండవు అనేది ఉంటుంది అనమాట. సో ఈ ఫీల్డ్లో మనీయా ఫేమా అంటే ఏం చెప్తారు? నాకు పర్సనల్గా అయితే 2. ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఎస్పెషలీ ఆర్టే 100% అని లేదు. ఇప్పుడు ఒక సాంగ్కి కానీ ఒక మూవీ అవ్వనివ్వండి, ఏదన్నా ఆర్టే 100% పెడితే అది క్లిక్ అయ్యే ఛాన్సెస్ 0. ఆర్ట్తో పాటు కమర్షియల్ ఆస్పెక్ట్ కొంచెం ఉంటేనే అది హిట్ అవుతుంది, సాంగ్ అయినా అంతే. సో ఇలాంటి టైంలో అందరూ అప్గ్రేడ్ అవుతున్నప్పుడు లేదు నేను ఓన్లీ ఫేమ్, నేను ఓన్లీ ఇదంటే కుదరదు. మనీ ఆల్సో హ్యాస్ టు బి. సో అందుకని నా పర్స్పెక్టివ్ ఏంటంటే 1 year బ్యాక్ అడుగుంటే ఫేమ్ అని అనేదాన్ని, నాకు వద్దండి 1 రూపీ కూడా వద్దు మీకు ఎందుకు అనేదాన్ని. ఇప్పుడు అసలు ప్లీజ్ అండి దయచేసి నేను కూడా లోన్లు కట్టుకోవాలి. సో వచ్చిన పని అనేది ఫ్రీగా చేయకూడదు అని చెప్పి నేర్చుకున్నాను. ఎందుకంటే చాలా వరకు గ్రాంటెడ్గా తీసుకునే వాళ్ళే ఎక్కువ ఉంటారు. అండ్ బిజినెస్ ఇస్ బిజినెస్ ఎనీ డే, అది నేను చాలా రియలైజ్ అయ్యాను ఓవర్ ఆల్ దీస్ ఇయర్స్. నాకు ఎప్పటి నుంచో మా ఆయన చెప్తూ ఉండేవాళ్ళు, కానీ నీకు తెలుసా ఇండస్ట్రీ గురించి, నీకు తెలియదు కదా అనేదాన్ని. ఇండస్ట్రీ ఈజ్ నాట్ బ్యాడ్ అండి, నాట్ ఇట్ ఆల్ బ్యాడ్, కానీ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్
థింగ్స్ ఎక్కడైనా ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళకి కూడా ఉంటాయి 100 వాళ్ళు పే చేస్తున్నారంటే 100% పని చేయించుకుంటారు వాళ్ళతో. సో మనీ, ఫేమ్, లక్. మొన్న ఐ హర్డ్ సంబడి సెడ్ వెన్ హార్డ్ వర్క్ మీట్స్ ఆపర్చునిటీ ఇట్స్ లక్. అంతే, లక్ అంటూ స్పెషల్గా ఏముండదు అని నాకు చాలా మంచిగా అనిపించింది. అంతే కదా, మనం హార్డ్ వర్క్ చేసి మనకు ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు అది లక్. ఇట్స్ లక్, ఎగ్జాక్ట్లీ. అది స్పెషల్గా లక్ అంటూ ఏం ఉండదు అని. సో లిప్సికా డివోషనలా, అంటే ఐ మీన్ బాగా దేవుడిని నమ్ముతుందా? స్పిరిచువల్. ఓకే. డివోషనల్ గా ఐ బిలీవ్ దెర్ ఇస్ సమ్ పవర్, ఐ బిలీవ్ ఇన్ ద యూనివర్స్. కానీ దీపం పెట్టడం వరకు కష్టపడి మా ఆయన అలవాటు చేశాడు. కానీ నమ్మనని కాదు, డెఫినెట్లీ నేను నమ్ముతాను. కానీ మోర్ ఆఫ్ అ స్పిరిచువల్ పర్సన్ మోర్ దాన్ అ డివోషనల్. ఓకే. కంప్లీట్ సైంటిఫిక్ కాదు, సైంటిస్ట్ కాదు నేను. ఓకే. సో ఇప్పుడున్న జనరేషన్కి మీరు ఒక సజెషన్ ఇవ్వాలి అనుకుంటే, వెదర్ ఇట్ ఈస్ అ ప్రొఫెషనల్గా కానివ్వండి లేకపోతే ప్యాషన్లో కానివ్వండి, వాట్ ఎవర్, ఒక సజెషన్ ఇవ్వాలనుకుంటే ఇప్పుడు సొసైటీకి ఏమిస్తారు? అంటే ఐ సీ అ లాట్ ఆఫ్ పెయిన్ ఇన్ మెనీ పీపుల్. అన్సీన్ స్ట్రగుల్ చాలా చూస్తున్నాను నేను. సో అది ఎందుకు వస్తుంది అంటే ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అని నేను అనుకుంటున్నాను. బికాస్ అది కాంపిటీషన్ వల్ల అవనివ్వచ్చు, లేకపోతే వేరే వాళ్ళు మనకంటే ఎదిగిపోతున్నారు అనే సఫకేషన్ అవనివ్వచ్చు, ఏదైనా అవనివ్వచ్చు. సో మై ఓన్లీ సజెషన్ వుడ్ బి వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్. అంతే. ఆపర్చునిటీ కాదు, ఎవరేమనుకుంటున్నారు కాదు, ఎవరు ఎంత ముందుకు వెళ్ళిపోతున్నారు కాదు, ఇక్కడే ఉండి ఇక్కడే వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్. అక్కడికి వర్క్ చేస్తూ ఆటోమేటిక్లీ వీ మైట్ గో, వి నెవర్ నో. సో వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్, లవ్ యువర్ సెల్ఫ్. ఈ రెండే నేను చెప్పదలుచుకుంది ఎవరికైనా. సో లిప్సికా ఫిట్నెస్ ఫ్రీకా? ఫీల్ అవుతుంటా అలా, కానీ కాదు. అంటే మీరు అంటే జనరల్గా బీయింగ్ ఏ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్, సో మీరు తీసుకునే ప్రికాషన్స్? ఫస్ట్ పాయింట్, ఐ డోంట్ షౌట్, స్క్రీమ్ అంతా చేయను, ఎక్కువ మాట్లాడతాను కానీ అది కూడా కొంచెం తగ్గించుకోవాలి. సెకండ్, ఐస్ క్రీమ్స్ అవి చాలా తక్కువ తింటాను నేను, చాలా తక్కువ తింటాను. అంత ఐఎమ్ మోర్ ఆఫ్ అ స్పైసీ పర్సన్ అనమాట. వామ్ వాటర్ బాగానే తాగుతాను, వామ్ వాటర్ నేను. అండ్ యాక్చువల్లీ మామూలు వాటర్ ఎక్కువ తాగాలంటారు, అదొక్కటి నేను ఇంకా ఐమ్ నాట్ స్టిల్ దేర్ యట్. వాటర్ తాగడం అనే హ్యాబిట్ నాకు ఇంకా అవ్వట్లేదు. బట్ ఐ థింక్ దీస్ 4 షుడ్ డూ టు మెయింటైన్ అ గుడ్ హెల్తీ వాయిస్. అండ్ ఓవరాల్గా ఇక్కడ హ్యాపీగా ఉండాలి, అంతే, అప్పుడే వాయిస్ బాగా వస్తుంది. ఓకే. లిప్సికా గారు, మీరు పాడిన పాటల్లో టాప్ హిట్ సాంగ్స్? టెంపర్ మూవీలో వన్ మోర్ టైమ్ బేబీ వన్ మోర్ టైమ్ బాగా క్లిక్ అయింది, నాకు చాలా ఆపర్చునిటీస్ తెచ్చిపెట్టింది. ప్రేమ కథా చిత్రం, ఓ మై లవ్, ఐ జస్ట్ లవ్ యూ బేబీ సాంగ్స్ కమర్షియల్ హిట్ కాకపోయినా నాకు చాలా షీస్ అ గుడ్ సింగర్ అనే ఒక పేరు తీసుకొచ్చింది. ఎక్స్ప్రెస్ రాజాలో ఈ వింత నీదిగా అనే సాంగ్ కూడా a lot of people know about that. సో నాకేంటంటే బేసిక్గా కమర్షియల్ హిట్స్ అంటూ ఏం లేవు. అంటే అరే ఈ పాట అంటే లిప్సికా అంటే ఈ పాట, మహా అంటే మ్యాషప్స్ అంటే లిప్సికా అంటారేమో, కానీ పర్టికులర్ పాటలు అంటూ ఏం లేవు. సో ఐఎమ్ హోపింగ్ ఫర్ టు గెట్ సమ్ సాంగ్స్ లైక్ దాట్. బట్ రాకపోయినా పర్లేదు, నేను ఐఎమ్ హ్యాపీ వేర్ ఎవర్ ఐఎమ్. సో మీరు జనరల్గా సాంగ్స్ పాడేటప్పుడు నోట్స్ రాసుకుంటారు కదా, సో ఎప్పుడు ర్యాప్ ట్రై చేయలేదా? ర్యాపా ట్రై చేశాను. సో మా కోసం సింగ్ ఇట్, ఎందుకంటే నేను ట్యూన్ ఇంకా అనుకోలేదు. బట్ ఐ రోట్ సంథింగ్ ఫర్ ర్యాప్. ఒకే ఒక లైఫ్ ఇది, ఒకటే ఛాన్స్ నీకు, మంచి పనులు చేయి మరి వెనకడుగు వేయకు, అమ్మ నాన్న నేర్పారు, గురువుగారులు చెప్పారు, మర్చిపోకు విలువలన్నీ, గర్వపరచు వాళ్ళని, ప్రతిరోజు ప్రతి సెకను ఒక కొత్త అవకాశమే మనకు, సమయాన్ని వృధా చేయకు, నీ ప్రతిభకు మెరుగులు పెట్టు, కింద పడిన వాడు లేవక తప్పదు, నీ బలమంతా వాడి మళ్ళీ పోరాడు, వాడేమన్నాడని వీడేమన్నాడని పట్టించుకోకురా, దిగులసలే చెందకురా, నీకు నువ్వు ఏమనుకుంటున్నావన్నదే నీకు ఉపయోగపడే విషయమురా, అటు తిరిగి ఇటు తిరిగేలోపు 100 మార్పులు జరుగుతాయిరా, అలవాటు పడు అలసట పడు కానీ పట్టు మాత్రం వదలకురా, ఫోన్లో ప్రపంచాన్ని చూస్తున్నావని ఆనందపడకు, నువ్వే ప్రపంచం అనుకునే వాళ్ళకి నువ్వేమిస్తున్నావని ఆలోచించు. సూపర్. సో మా కోసం ఒక మ్యాషప్. నా ఫస్ట్ మ్యాషప్ చాలా మంది ఇదే అడుగుతారు. సో పాపమ పని పమ పని పమ గమ ప సగసని పని పమ గమ గ సగమ పాపమ పని పమ గమ ప సగసని పని పమ గమ గ సగమ టక్కడ టక్కడ టక్కదుం టక్కడ టక్కడ టక్కదుం టక్కడ టక్కడ టక్కదుం టకజం టక్కడ టక్కడ టక్కదుం టక్కడ టక్కడ టక్కదుం టక్కడ టక్కడ టక్కదుం టకజం. Club isn't the best place to find the lovers, so the bar is where I go. Me and my friends at the table doing shots, singing fast and then we talk slow. And you come over and start up a conversation with just me, and trust me, I give it a chance. So take my hand, stop when I'm on the jukebox, and then we start to dance. కన్నులతో చూసేది
చేరువా కనులకు సొంతమునా కనులకు సొంతమునా కభీ కభీ అదితి జిందగీ మే సపనా లగ్తా హై. మీరు చెప్పిన డబ్బింగ్ వాటిలో మీ ఫేవరెట్ డైలాగ్? యాక్చువల్లీ తెలుసా, నాకు ఒక ఫేవరెట్ మూవీ ఉంది, మనసుకు నచ్చింది అని. మహేష్ బాబు గారి సిస్టర్ ఉన్నారు కదా, మంజుల గారి డైరెక్షన్లో వచ్చిన మూవీ అనమాట. అది నాకు చాలా నచ్చిన మూవీ, అది నా మనసుకి చాలా నచ్చిన మూవీ నిజంగా. బట్ అన్ఫార్చునేట్లీ చాలా మందికి తెలియదు అసలు ఆ మూవీ వచ్చిందని. ఆ మూవీలో డబ్బింగ్ చెప్పడం అయితే నేను చాలా ఎంజాయ్ చేశాను. ఇట్ వాస్ అ వెరీ చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఆవిడతో వర్క్ చేయడం. అండ్ ఐ ఆల్సో వర్క్ ఫర్ నందిని రెడ్డి గారు, పిట్ట కథలు అని మొన్న ఒక మూవీ రిలీజ్ అయింది, అమలా పాల్. అది కూడా చాలా ఛాలెంజింగ్గా అనిపించింది నాకు, బికాస్ ఇట్ వాస్ అ స్టోరీ ఆఫ్ అ ఉమెన్ హూస్ ఆల్రెడీ మ్యారీడ్ అండ్ హ్యాస్ కిడ్స్ అండ్ స్టఫ్ లైక్ దట్. సో మొత్తం నా వాయిస్ అంతా బేస్ చేసి మాట్లాడాల్సి వచ్చింది, కొంచెం పెద్దదానిలాగా. సో ఈ రెండు మూవీస్ నాకు చాలా క్లోజ్ టు హార్ట్ అనిపించాయి. ఆల్సో మేబీ బికాస్ ఆఫ్ ద ఫీమేల్ డైరెక్టర్స్ డైరెక్టింగ్ ఇట్. ఎందుకంటే ఫీమేల్ డైరెక్టర్స్ డైరెక్ట్ చేసినప్పుడు దేర్స్ అ సోల్ టు ద ఫీమేల్ క్యారెక్టర్స్. అవును, నేను సో ఐ అబ్జర్వ్ దాట్. అండ్ ఈ రెండు నేను చాలా ఎంజాయ్ చేస్తాను. కుమారి 21F ఆబ్వియస్లీ బికాస్ ఇట్ గాట్ మీ ఫేమ్. ఐ రియలీ లైక్డ్ డబ్బింగ్ ఫర్ ద మూవీ. సో ఒక డైలాగ్. నా పేరు కుమారి, నా ఏజ్ 21, ఐమ్ అ ఫీమేల్. ఏం నన్ను లవ్ చేయడానికి నేను మాత్రం సరిపోనా? నా బ్యాక్గ్రౌండ్ మొత్తం కావాలా? సూపర్, థ్యాంక్ యూ. సో కమింగ్ టు దిస్ ప్రొఫెషన్, ఇన్స్పిరేషన్ అనే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు కదా. సో హూ ఇస్ యువర్ ఇన్స్పిరేషన్? జనరలైజ్ చేసి చెప్తున్నా అనుకోకపోతే, ఐ డ్రా ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ఎవ్రీథింగ్ అరౌండ్ మీ, ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీ వన్. నాకు ఒక చిన్న పిల్ల ఇండియన్ ఐడల్ పాడుతూ సూపర్గా కనిపించినా ఐ గెట్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ దట్. కానీ నాకు ఒక రేంజ్లో నన్ను కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేసిన వాళ్ళల్లో చిన్మయ్ గారు ఒకరు. ఐ లవ్ హర్ టు ద కోర్ అండ్ ఐ లైక్ సునీత గారు ఆల్సో. చాలా ఐ లుక్ అప్ టు బోత్ ఆఫ్ దెమ్. చిన్మయ్ గారు ఎందుకో నాకు ఫస్ట్ నుంచి నాకు తెలియకుండా ఐ స్టార్టెడ్ లైకింగ్ గారు. అందుకే నాకు చాలా ఇష్టం. అంటే ఆవిడ చిన్మయ్ అని నాకు తెలియదు, బట్ ఏ దేవి వరము నీవు సాంగ్ నుంచి ఐ స్టార్టెడ్ లైకింగ్ దట్ వాయిస్. I started liking her presentation and stuff. సునీత గారు ఆబ్వియస్లీ మల్టీ టాస్కింగ్ చేస్తారు కాబట్టి నాకు ఆవిడ చాలా ఇన్ఫ్లుయెన్షియల్ గా అనిపిస్తారు. సింగర్ అండ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఆవిడ, యాంకరింగ్ అసలు. అండ్ ఎలా మేనేజ్ చేస్తారు అన్నీ విత్ సో మచ్ గ్రేస్ అండ్ విత్ సో మచ్ పర్ఫెక్షన్ అనేది నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఆబ్వియస్లీ ఎస్పీబీ గారు, చిత్ర గారు, జానకమ్మ గారు, సుశీల గారు అందరూ ఉంటారు. బట్ ఎందుకో కొంచెం హార్ట్కి వీళ్ళు నన్ను ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు అనే వాళ్ళు ఉంటారు కదా, అలా చిన్మయ్ గారు అండ్ సునీత గారు. సో మీరు జనరల్గా టీవీ షోస్లో ఈవెంట్స్ చేసినప్పుడు మెంటర్స్గా అట్లా చేశాను. సో అప్పుడు మీరు నేర్చుకుంటున్నప్పుడు మీరు నేర్చుకునే దానికి ఒకరికి నేర్పించేదానికి డిఫరెన్స్ ఉంటుంది. బేసిక్గా ఐ డోంట్ నో, నాకు టీచింగ్ అంటే చాలా ఇష్టం నాకు టీచింగ్. ఎందుకో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని నేను 10 మందికి షేర్ చేసుకోవడం అనేది నాకు చాలా ఇష్టమైన ప్రక్రియ. సో ఐ ఎంజాయ్డ్ ఎవ్రీ మూమెంట్. అట్లా మెంటరింగ్ చేసిన ప్రతిసారి ఐ ఎంజాయ్. అండ్ ఐ ఆల్సో ఐ గెట్ టు లెర్న్ అ లాట్. ఎందుకంటే ఇప్పుడు నేను ఏది చెప్తే అది గొర్రెలా వినేస్తానని కాదు కదా, వాళ్ళకి ఏవో డౌట్స్ ఉంటాయి, వాళ్ళు ఎక్కడో ఏదో నేర్చుకుని వచ్చి నాకు చెప్పి ఉంటారు. అది నేను ఆలోచిస్తాను, ఓహో ఓకే నేను చెప్పే పర్సన్ ఇలా నన్ను అడుగుతున్నారంటే నేను ఇంకే రేంజ్లో ఉండాలి వీళ్ళకి చెప్పాలంటే అనుకుని వెళ్ళి వాళ్ళ నుంచి కూడా చాలా తెలుసుకుని నేను నేర్చుకుని దాని మీద ఇంకా కొంచెం అవగాహన తెచ్చుకుని అప్పుడు ఐ కమ్ బ్యాక్ అండ్ ట్రై టు టాక్ టు దట్ పర్సన్ అనమాట. సో ఇప్పుడు ఇండస్ట్రీలో యువర్ ఫేవరెట్ సింగర్ గానా? అన్ని హీరో, హీరోయిన్, సింగర్ అన్ని. సో హీరో అంటే నాకు ఫ్యాన్ వర్స్ అవుతాయి ఇప్పుడు కింద. బట్ ఐ లైక్ జూనియర్ ఎన్టీఆర్. సూపర్, రియలీ లవ్ హిమ్. అంటే ఒకసారన్నా కలవాలి అని ఉందన్నమాట నాకు. నేను ఎవరైనా మీలో ఎవరి కోటీశ్వరుడు కానీ ఇలాంటి షోస్ ఏమైనా అప్డేట్స్ పెడితే ప్లీజ్ దయచేసి జూనియర్ ఎన్టీఆర్ గారిని ఒకవేళ మీరు కలిస్తే నాకు చెప్పండి, నేను వస్తాను మెసేజ్ చేస్తూ ఉంటా. ఐ రియలీ లవ్ ద వే హీ హాస్ షేప్డ్ హిమ్సెల్ఫ్. అంటే ఎక్కడ స్టార్ట్ చేశారు, ఎలా హీ షేప్డ్ హిమ్సెల్ఫ్, ఇప్పుడు డాన్స్ కానీ యాక్టింగ్ కానీ అసలు చిత్తగొట్టేస్తారు. ఇంకా అప్పుడు బిగ్ బాస్ యాంకరింగ్ చూసైతే నేను ఇంకా ఫిదా. ఏంటి అసలు ఇది ఎనర్జీ ఏంటి, ఆ స్పాంటనిటీ ఏంటి. బిగ్ ఫ్యాన్ ఆఫ్ జూనియర్. సో ఒకవేళ లిప్సికాకి బిగ్ బాస్ 5లో కానీ ఛాన్స్ వస్తే వెళ్తారా? వెళ్ళను, స్ట్రైట్ నో. ఎందుకంటే సో ఫ్యామిలీని వదిలి వెళ్ళడం ఇష్టం లేదా, లేకపోతే ఫ్యామిలీని వదిలి వెళ్ళి ఇష్టం లేదు డెఫినెట్లీ. ఫస్ట్ పాయింట్ అదే. సెకండ్ పాయింట్, నా గురించి ఒక ఎక్స్టెంట్కి మించి వేరే వాళ్ళకి తెలిస్తే
అసలు అంటారనమాట. అందుకని నాకు ఇష్టం లేదు, నన్ను నేను ఒక ఎక్స్టెంట్కి మించి ప్రొజెక్ట్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు, తెలియడం ఇష్టం లేదు నా గురించి. నచ్చచ్చు నచ్చకపోవచ్చు, ఎవరు నో ఎక్స్ట్రీమ్గా కూడా నచ్చచ్చు, అసలు అబ్బా లిప్సికా అని కూడా అనొచ్చు, ఎబ్బే లిప్సికా అని కూడా అనొచ్చు. సో నాకు వద్దు అసలు, ఉన్నది పోగొట్టుకోవడం ఇష్టం లేదు. థర్డ్ది ఐఎమ్ స్కేర్డ్ ఆఫ్ మీమ్స్. మీమ్స్ కి చాలా భయపడుతున్నారండి లిప్స్టిక్. చాలా భయపడుతున్నాను. నన్ను ఎప్పుడు అంతగానో మీమ్స్ ఏం చేయలేదులే, కానీ చేసిన వేరే వాళ్ళవి చూసి నాకు భయం వేస్తుంది అనమాట. అమ్మో ఎందుకు అనిపిస్తుంది అనమాట. అంటే బిగ్ బాస్వి మొన్న బిగ్ బాస్ కూడా వచ్చినప్పుడు నేను చాలా చూసాను మీమ్స్ అవి. అరే ఎందుకు అరే అనుకున్నా. సో నేను బిగ్ బాస్కి వెళ్తే ఇలా డెఫినెట్లీ వేసుకుంటానేమో, వద్దు అనుకున్నాను అనమాట. సో దట్స్ వన్ ఆఫ్ ద రీజన్స్ వై ఐఎమ్ అ వెరీ లోకీ పర్సన్. ఓవరాల్గా కూడా నాకు అంత నన్ను నేను ప్రొజెక్ట్ చేసుకోవడం ఇష్టం ఉండదు. అందుకే మీరు నన్ను ఎక్కడ అంత ప్రొజెక్ట్ చేస్తూ చూడరు. మహా అంటే ఏదో ఇది చేశాను వీలైతే చూడండి, లేకపోతే పర్లేదు మీరు ఫ్రీ ఉన్నప్పుడు చూడండి పర్లేదు అంటాను తప్ప మీరు చూడాల్సిందే అని నేను ఎప్పుడు అనను. వెరీ లోకీ పర్సన్. ఓకే, రెడ్ ఎఫ్ఎంలో ఏఆర్ రెహమాన్ గారితో ఎస్. సో ఆ ఎక్స్పీరియన్స్. సో ఆ రోజే నేను రియలైజ్ అయ్యాను అనమాట, నేను గుడ్ ఆర్జే కాదు అని. ఏఆర్ రెహమాన్ గారిని చూడడం వల్ల బేసిక్గా నేనే అడుక్కుని ప్లీజ్ నేను వెళ్తాను అని. వేరే సమ్ అదర్ ఆర్జే వాస్ సపోజ్ టు గో, బట్ ఐ ఆస్క్డ్ నేను పోతాను. సరే అన్నారు, వెళ్ళి కూర్చున్నాను. ఏఆర్ రెహమాన్ గారు కూర్చున్నారు, అరవింద్ స్వామి గారు కూర్చున్నారు, ఇంకా ఇద్దరే కూర్చున్నారు. ఎదురుగా అందరూ ఆర్జేస్ కూర్చున్నారు. బీయింగ్ ఏ సింగర్ ఒక మ్యూజిక్ డైరెక్టర్ తో బాగా ఇంటరాక్ట్ అవుతారని మిమ్మల్ని పంపించారా? ఎగ్జాక్ట్లీ. ఈవిడేదో అసలు చితగొట్టేస్తారు అనుకుని పంపించారు. నేనేమో ఇంతే, ఏం లేదు, మాటలు లేవు, ఏం లేవు. అంటే ఆబ్వియస్లీ యూ సీ ఎ లెజెండ్ లైక్ దాట్, యూ డోంట్ నో వాట్ టు టాక్. అప్పటికి నేనేంటి 10-15 క్వశ్చన్లు రాసుకున్నాను. అందరు అడిగేస్తున్నారు. నేను ప్రొఫెషనల్ ఆర్జేని కాదు కదా, వేరే ఆర్జేస్తో నేను పోటీ పడలేను ఆబ్వియస్లీ, నేను సింగర్ని. సో వేరే ఆర్జేస్ అందరు అడుగుతుంటే ఓహో నాకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు, నేను అడిగినప్పుడు, నాకు అనిపించినప్పుడు నేను ఈలోపు పంపించేస్తారు, వెళ్ళండి అయిపోయింది. ఇంకా అలా వెళ్ళి ఆయన చూస్తూ ఆయన చెప్పే 2-3 మాటలు వింటూ కూర్చోవడమే అలవాటు అయిపోయింది. అక్కడితో అయిపోయింది సీన్. ఆ రోజు అర్థమైంది బయటికి వచ్చాక, వెంకీ సినిమాలో ఆ వద్దంలో చూసుకుని నీకు అవసరం అంటారు చూడు, అలా అయిపోయింది ఆ సిచ్యువేషన్. ఆ రోజు ఎంత రిగ్రెట్ అయినా. అసలు మాట్లాడొచ్చు కదా, ఉత్తప్పుడు వాగుతావు కదా, అంతా అక్కడ మాట్లాడొచ్చు కదా. అప్పుడు ఆర్జేస్ ఎవరు లేరా మీ పక్కన? వేరే ఆర్జే రెడ్ ఎఫ్ఎం ఆర్జేస్ సూర్య ఉండే అనుకుంటా, బట్ హీ ఆస్క్డ్ 1-2 క్వశ్చన్స్ అండ్ మిగతా వాళ్ళందరూ దేవర్ లైక్ రెడీ. బికాజ్ ఎక్కువ టైం ఇవ్వలేదు మాకు, 15 minutes 20 minutes ఇచ్చారు. అండ్ దేవర్ 7 ఆర్జేస్. లైక్ అందరూ అడగాలంటే అయిపోతుంది కదా టైం అక్కడితో. సో ఇంకా నేను మనకేమో దూసుకెళ్ళి రాసుకున్న 15 questions లో ఏది అడగలేదు. ఎబ్బే అస్సలు. సూపర్. హాయ్ రెహమాన్ గారు హాయ్ కూడా అనలేదు నేను. ఆర్జింగ్ లో ఇది క్రేజియస్ట్ థింగ్ అసలు. షూర్. Thank you so much, Lipsika garu. Thank you so much for coming to our show. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.